సో ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి మీ పెళ్ళికి పట్టాలకి ఇచ్చారు. సో ఎట్లా ఉంది మ్యారేజ్ చేసుకున్నాక మీ లైఫ్ ఎట్లా ఉంది? ఫస్ట్ మేము 1 year ఏంది ఫస్ట్ టైం అన్న నీకు పోతున్నామా? కాదు బ్రో. ఇప్పుడు మీది వెబ్ సిరీస్ స్టార్ట్ అయింది. వెబ్ సిరీస్ స్టార్ట్ అయినప్పుడు ఏమన్నా అనిపించిందా? ఆమె ఇప్పటివరకు చిన్నప్పటి నుంచి ఎవరితో మాట్లాడకపో, ఒక ఫోటో ఉండకపో, ఎప్పుడు ఇంట్లోనే ఉండు. నువ్వు ఏమని మెసేజ్ చేస్తున్నావు? ఐ లవ్ యూ, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా ఫ్యూచర్ లో అన్న. అంటే ఏమేమన్నా కొంతసేపు నాకు టైపింగ్ అని వచ్చింది, నాకు గుండె దడదడా అవుతుంది. అంటే ఎవరికైనా ఉంటుంది కదా బ్రో, ఎంత పెద్ద మెసేజ్ తీస్తుంది అనుకున్నావా? అంతసేపు టైపింగ్ అని వచ్చిందంటగా ఏమనుకున్నావు నీ మనసులో? అది తెలుసు అయినా నేను చెప్తాను. నీకు ఇష్టమేనా అంటే యాక్టింగ్ చేయాలని చెప్పి? అంటే ఎప్పుడు అట్లా అనిపించలే, యాక్టింగ్ చేస్తాను కూడా నేను అనుకోలే. ఎప్పుడు స్టడీ అదే దాని మీద ఉండే. సో ఏమన్నా గొడవలు జరిగినాయి 8 months లో? ఇంట్లో గొడవలే, ఈ వీళ్ళ ఇంట్లో గొడవలు అడిగితే నీకోసం సోనీ ఏమైనా త్యాగం చేసిందా? మా వాళ్ళే వీడియోస్ అవసరమా అది అవసరమా అని అన్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటిది నాకు అంత చిన్నప్పటి నుంచి మాట్లాడండి. పెళ్ళి కాకముందు బాగుందా, పెళ్ళి అయిన తర్వాత బాగుందా ఇక్కడ ఉండడం? నీకు చిన్నప్పటి నుంచి అక్కడ ఉండడం ఇష్టమే, ఇక్కడ రెండు. ఇంట్లో అందరు కూర్చొని మీరు ఈ క్రియేట్ చేస్తారా లేకుంటే ఎట్లా? అంటే అమ్మ నాన్న నువ్వు మేము ఇప్పుడు అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఒక సంథింగ్, ఇప్పుడు ఏదన్నా ఒక వీడియో గురించి ఉంది నాకు, కాదు నువ్వు డైరెక్టర్ కదా, రైటర్ కూడా కదా. సో ఒక కవిత్వం లాగా పోయిటరీ చెప్పి ప్రపోజ్ చేయి. నాతో నేను ఏది కష్టపడ్డా నాతో తోడున్నందుకు ఐ లవ్. అరే నువ్వు ప్రపోజ్ చేయి. ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇష్టం, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇష్టం. ఐ లవ్ యూ. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు ఒక కొత్తగా పెళ్లి చేసుకుని ఒక ప్రేమ జంటను తీసుకుని రావడం జరిగింది. సో వాళ్ళు ఎవరో కాదో యూటర్న్స్ యూట్యూబ్ ఛానల్ యశ్వంత్ అండ్ సోనీ. సో హాయ్ అమ్మా. హాయ్ బ్రో, ఎట్లున్నారు? సూపర్గా ఉన్నా. ఏమైంది ముందే డైరెక్షన్ చేస్తున్నా? కొంచెం వెనుకకు జరిగారా? సో ఏంది అంటే తెలంగాణ అబ్బాయి ఆంధ్ర అమ్మాయి, సో ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి సో అని చెప్పేసి ఒక వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిరు. సో అందులో లవ్ స్టోరీ ఎట్లా రన్ అయిందో సో అట్లా రన్ చేసిరు. ఇంకా మీ పెళ్ళికి పట్టాలకి ఇచ్చిరా? అట్లేం లేదు బ్రో. అంటే ఆమెకి చిన్నప్పటి నుంచే నేను అంటే ఇష్టం అంట. ఓకే, చిన్నప్పటి నుంచే ఇష్టం అంట. నాకు కూడా ఇష్టమే. బట్ మేము ఒక 3 years బ్యాక్ చెప్పుకున్నాం. ఓకే, 3 years బ్యాక్ చెప్పుకున్న తర్వాత ఈ స్టార్ట్అప్ పెట్టినాం. అసలు యూట్యూబ్ ఛానల్లో ఎప్పుడు స్టార్ట్ చేసిరు అసలు మీరు? మేము 2023 ఏప్రిల్లో కావచ్చు, ఏప్రిల్లో. ఓకే, 23 ఏప్రిల్లో స్టార్ట్ చేసారు. అంటే మీ ఇద్దరు రిలేటివ్సేనా మీరు? రిలేటివ్స్ మా అంటే మేన అలా అయితే. ఓకే, మా అత్తమ్మ వాళ్ళ కూతురే. అంటే డాడీ వాళ్ళ చెల్లెల వాళ్ళ ఆ వరుస, కొంచెం దూరం వరుస. సో అంటే చిన్నప్పటి నుంచి మీరు ఇద్దరు కలిసే ఉన్నారు? చిన్నప్పటి నుంచి ఏ ఫంక్షన్స్ కైనా అటెండ్ అయినప్పుడు అందరం వస్తాం, కలుస్తాం. అలా చిన్నప్పటి నుంచి మేము ఇద్దరం ఎప్పుడు చెప్పుకోలేక చిన్న ఉన్నప్పుడు. ఓకే, ఇష్టం అంటే ఇక మన 3 years బ్యాక్ ఆమెకి అప్పుడే ఏదో ఆమెకు చెప్పాలనిపించింది, నాకు చెప్పాలనిపించింది. అప్పుడు ఆమె కూడా నువ్వు చిన్నప్పటి నుంచి ఇష్టం అని అనేసరికి ఇక ఓకే. సో ఇట్లా కాదు, అసలు యాక్టింగ్ నీకు ఇష్టమేనా అంటే యాక్టింగ్ చేయాలని చెప్పి? అంటే ఎప్పుడు అట్లా అనిపించలే, యాక్టింగ్ చేస్తాను కూడా నేను అనుకోలే. ఎప్పుడు స్టడీ అదే దాని మీద ఉండే. ఫొటోస్ కూడా ఎక్కువ దిగపోయేదాన్ని నేను. ఎప్పుడైతే ఈయన యూట్యూబ్ ఛానల్ పెట్టినని తెలుసు నాకు, స్టార్ట్ చేసిండ నేను చూస్తున్నా, వీడియోస్ చూస్తున్నా. ఒక రోజు ఇన్స్టా స్టోరీ ఏం పెట్టిండంటే ఎవరైనా హీరోని క్యారెక్టర్ అయినా సైడ్ క్యారెక్టర్ అయినా ఎవరైనా ఉంటే నాకు కాల్ చేయండి, మెసేజ్ చేయండి అని పెట్టింది. నేను సైడ్ క్యారెక్టర్ ఇయ్యని మెసేజ్ చేసిన ఇతనికి, సైడ్ క్యారెక్టర్ లాగా ఇయ్యని చేస్తే సరే రా అని చెప్పిండు. వచ్చినాక మెయిన్ క్యారెక్టరే సాంగ్ హీరోయిన్ లాగా చేసిన. అంటే సైడ్ క్యారెక్టర్ అయిన క్యారెక్టర్ నాకు కూడా చేయాలని ఉంది, ఇంట్రెస్ట్ ఉంది అన్న. అయితే నేనేమన్నా సరే ఒక సాంగ్ ఉంది సైడ్ క్యారెక్టర్ కాదు హీరోయిన్ లా చేస్తావా అన్నాడు. అడిగితే చేస్తా అన్నది. నెక్స్ట్ టైం వస్తా అన్నది. ఈమె వరంగల్ నుంచి రావాలి. ఓకే, ఒక్కతే
ట్రైన్లో వాళ్ళ ఊరు నుంచి ఆటో ఎక్కి అక్కడ నుంచి స్టేషన్కి వచ్చి ట్రైన్ కోసం వెయిట్ చేసి ట్రైన్ ఎక్కి మళ్ళీ సికింద్రాబాద్ దిగి మళ్ళీ ఇక్కడికి రావాలి. అంత కష్టపడుకుంటూ వచ్చి ఫస్ట్ చేసింది. ఈమె ఫస్ట్ సాంగ్ తీసింది 5,000 అంటే కొత్త ఛానల్ అప్పుడు 5,000 ఇప్పుడు అదే గొప్ప. ఓ రెండు ప్రేమ అప్పుడు బేబీ సాంగ్ నేను కాదు మా తమ్ముతో చేయించాను. ఏంటంటే నేను ఫస్ట్ అప్పుడు డైరెక్షన్ అంటే తమ్మునికి తెలియదు నేను డైరెక్షన్ చేసేటాడు అప్పుడు కొత్త కానీ ఫస్ట్ సాంగ్ తీపించిన తర్వాత సెకండ్ అప్పుడు అంత టచ్ లేదు. నేను ఈయనతో చేసాను కూడా అంత అనుకోలే. అంటే యాక్టింగ్ చేయడానికి వచ్చింది ఇష్టమే ఇక యాక్టింగ్ చేయడానికి వచ్చింది. ఇక సెకండ్ మన రెమో సినిమాల కొల్లగొట్టే సాంగ్ సెకండ్ అది చేసాం. దాని తర్వాత ఇక చిన్న చిన్న సాంగ్స్ రీల్స్ బాగా చేసేవాళ్ళం, షార్ట్స్ బాగా చేసేవాళ్ళం. దాని తర్వాత ఇట్లా కాదు మనం కొంచెం మంచి కామెంట్స్ వచ్చేసరికి నేను ఎప్పటి నుంచో అనుకున్న ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి 2 వర్షన్స్లో ఒక మంచి స్టోరీ తోటి ఒక నడిపిద్దాం ఒక స్టోరీని అని చెప్పి ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి స్టార్ట్ చేసిన ఫస్ట్ ఎపిసోడ్ కొంచెం తక్కువ రీచ్ వచ్చింది. సెకండ్ ఎపిసోడ్ బాగా రీచ్ వచ్చింది. దానివల్ల మోటివేట్ అయ్యి ఇంకా మంచి స్టోరీ రాసుకొని ఫ్యామిలీ అందరిని గ్యాదర్ చేసి మంచిగా స్టార్ట్ చేసినాం. ఆ సక్సెస్ బాగానే ఇచ్చింది. మా ఛానల్ కొంచెం దానివల్లనే ఇంప్రూవ్ అయింది అని కూడా చెప్పొచ్చు. ఫస్ట్ లో అంత బాగానే ఉంది. 10 ఎపిసోడ్స్ చేసాం. దాని తర్వాత వీళ్ళ ఫ్యామిలీ నుంచి ప్రాబ్లం 10 ఎపిసోడ్స్ కంప్లీట్ అయింది. ఇంటికి వెళ్ళిపోయినాయి. అప్పటి నుంచి మళ్ళీ ఇక్కడ రాలే 6-8 months వరకు. అక్కడ ఇంటి దగ్గర ఏం జరిగింది అనేది. సో ఇప్పుడు నేను అడుగుతా దానికన్నా ముందు, సో ఇప్పుడు నీకు యాక్టింగ్ అంటే ఇష్టం కదా, ఫస్ట్ ఇక్కడికి సాంగ్ చేయడానికి వచ్చినప్పుడు ఇంట్లో చెప్పినావా? చెప్పిన వాళ్ళే సపోర్ట్ చేసిరు. వెళ్ళు మన రిలేటివ్సే కదా అని పంపించినారు. మమ్మీని అడిగినా డాడీని అడిగినా పంపించినాక ఈ అన్ని సాంగ్స్ తీసినాం, వెబ్ సిరీస్ తీసినాం. 10 ఎపిసోడ్స్ అయిపోయినాక కామెంట్స్, బ్యాడ్ కామెంట్స్ విలేజ్లలో వస్తాయి కదన్నా, ఇట్లా బ్యాడ్ గా ఈయనతో చేస్తే వేరే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటారా చేసుకోరా, మీరు వాళ్ళకే ఇచ్చి చేస్తారా, ఇక ఒక్కొక్కరు అనేసరికి మనకి లేని మన మమ్మీ వాళ్ళకి లేనిది వాళ్ళు వచ్చి అడగలేరు కదా. ఎవరు సెల్ఫ్ రెస్పెక్ట్ వాళ్ళకే కాబట్టి మేము పోయి అడగద్దు అని వీళ్ళుండే. ఇక వాళ్ళు ఏమైందంటే ఎవరు చేసుకుంటారు అని చాలా మంది కాల్ చేశారు నాకు కూడా, అట్లా వీడియోస్ అది పెళ్లికి మెయిన్ అంత బ్యాడ్ ఏముండే మా వీడియోస్ కంటెంటే. బట్ ఏంటంటే హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం లవ్ కాదు. ఇప్పుడు ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయిలో మీ మమ్మీ క్యారెక్టర్ ఉంది, మీ అమ్మనేనా? కాదా? కాదు. ఓకే, నేను వీళ్ళ అమ్మనే అనుకున్నా. కాదు అంటే మా అమ్మ పేరు భానుప్రియ, మా అత్త అవుతుంది, నాకు అత్త అవుతుంది. అయితే ఆమె కూడా ఇంట్రెస్ట్ ఉండే, మా డాడీ వాళ్ళ చెల్లె, చిన్నమ్మ చెల్లె, చిన్నమ్మ బిడ్డ మా డాడీ వాళ్ళ చిన్న చెల్లె ఆమె. మనం అట్లా అని ఈమెకి సెట్ అవుతుంది మమ్మీలా అని సెట్ చేసాం. వాళ్ళ డాడీ క్యారెక్టర్ ని ఊర్లోనే పెట్టాము, అలా సెట్ చేసాము. ఆమె కూడా చాలా కష్టపడి మాతో పాటు. అలా అని చేసిన దాని తర్వాత వీళ్ళ ఇంట్లో ఇక ఒప్పుకోలేదు, వాళ్ళ లొల్లిలైనాయి. దాని తర్వాత ఇక ఈమెనే కాదు, వాళ్ళు ఇష్టం ఉండే పంపించినారు. ఇక అందరూ అనేసరికి వాళ్ళకి ఏంటంటే మంచి అరే మీ బాగా చేస్తుంది, మంచిగానే గ్రో అయ్యారు అని ఎవరు చెప్పరు. ఎవరైనా సరే ఏమంటారు, ఇట్లా చదువుకుంటున్నావు వీడియోస్ అనే, ఎప్పుడు నువ్వు వాళ్ళ ఇంటికే పోతావా, వీడియోస్ తీస్తావా, అదే డైలీ అక్కడ. ఇక ఈమె గ్రేట్ ఏంటిదంటే ఇంత దూరం వచ్చి ఇట్లా చేసి మళ్ళీ అక్కడ ఎగ్జామ్స్ చదువుకొని అవి కూడా కవర్ చేసేటివి. చాలా కష్టపడ్డది చెప్పాలంటే. ఆడపిల్ల అక్కడ నుంచి ఒక ఊరు నుంచి వచ్చి ఇంత కష్టపడాలి, మళ్ళీ అందరికన్నా ఇట్లా హుషారు ఇట్లా అంత అలా కూడా కాదు, కొంచెం అమాయకురాలు. ఎవరేమని చెప్తే గుడ్డిగా నమ్మేస్తుంది. అవునా? అది మొగాన్ని అర్థమవుతుంది, అందుకే నమ్మించిన అట్లా కాదు బ్రో. ఆమె ఎవరిని నమ్మదు ఈజీగా. బట్ ఎట్లా నమ్మింది అంటే నాకు తెలియదు, నేను చిన్నప్పటి నుంచి నేను కూడా ఇష్టమే అంట. అంటే నాకు నువ్వు అంటే ఇష్టం అని చెప్పింది. నువ్వు నాకు కూడా ఇష్టం కానీ నువ్వేమంటావు అని నేను చెప్పలేదు, నేను చెప్పినాక చెప్పింది. ఎప్పుడు స్టార్ట్ అయింది చెప్పండి ఇది. అంటే ఇప్పుడు మీరు వెబ్ సిరీస్ స్టార్ట్ అయింది, వెబ్ సిరీస్ స్టార్ట్ అయినప్పుడు ఏమన్నా అనిపించిందా? వెబ్ సిరీస్ స్టార్ట్ కాక ముందుకే నేను చెప్పేసాను వచ్చినప్పుడు. ఓకే, సాంగ్స్ కి మేము 10 days వచ్చినాయి ఇంటికి ఫస్ట్ టైం. నాకు ఈమె ఎందుకు కనెక్ట్ అయిందంటే బ్రో, ఇప్పుడు నీకు చెప్తా, ఎవరికి చెప్పలే. అయితే నీకు ఎందుకు ఇంత కనెక్ట్ అయిందంటే, ఒక గర్ల్ ఇప్పుడు ఆమె డ్రీమ్ కోసం ఆమె పరిగెత్తడమే కాకుండా నా డ్రీమ్ కోసం ఆమె ఇంకా ఆమె పక్క పెట్టుకొని కూడా నా డ్రీమ్ కోసం ఫైట్ చేసింది ఆమె. ఎవరైనా నీకు ఏ ప్రాబ్లం అయినా ఉండని, ఆ ప్రాబ్లం నన్ను వదిలిపెట్టి నేను షూటింగ్ ఉంది రోజు అని అంటే దాన్ని నెక్స్ట్ డే చూసుకొని ఒక రోజు ముందు వచ్చి చేసుకొని వెళ్ళేది ఒకతే. అది నైట్ కానీ నేను నైట్ పంపించకపో
మార్నింగ్ రోజు ఒక 4.5 hours 5 hours జర్నీ చేయాలి వాళ్ళ ఇంటికి ఇక్కడికి. అలా అంత కష్టపడి వచ్చింది. ఆమె ఇప్పటివరకు చిన్నప్పటి నుంచి ఎవరితో మాట్లాడకపో, ఒక ఫోటో ఉండకపో, ఎప్పుడు ఇంట్లోనే ఉండు. అట్లా నా కోసం చేస్తుంది ఏంది, ఇది ఏంటిది అని ఒకసారి మెసేజ్ చేసిన, ఎందుకు అది అని. నాకు అర్థమవుతుంది ఈమెకి నేను ఇష్టము అన్నట్టు. నేను సడన్ గా చెప్పేసిన, ఒక రాయి అయితే వేద్దాము చెప్పేసిన తర్వాత నేను ఎవరికి చెప్పలే. ఇప్పుడు అయితే చెప్దాము, ఏమంటుందో, తిడితే సైడ్ అయిపోదాం, లేకపోతే ఓకే చెప్పేద్దాము, మన కోసం కష్టపడుతుంది అని నేను చెప్పేసరికి ఏమన్నాను, ఓకే అన్నావు కదా. ఏమన్నా మెసేజ్ ఇస్తాను నేనా అంటే, నేనంటే నీకు ఇష్టమా అంటే, నా మీద ఏం ఫీలింగ్ ఉందని అడిగా. ఏం ఫీలింగ్ ఉందని అడిగితే ఆమె ఏం చెప్పింది అంటే, నువ్వు అంటే ఇష్టం చిన్నప్పటి నుంచి క్రష్ లా, ఇలా నాకు ఒక ఎక్స్పెక్ట్ నువ్వు అంటే అని అన్నది. అన్నదాని తర్వాత నేనేమన్నా, సరే మరి ఐ లవ్ యూ, మన ఇద్దరం పెళ్లి చేసుకుందామా ఫ్యూచర్ లో అన్న. అంటే ఏమేమన్నది, కొంతసేపు నాకు టైపింగ్ అని వచ్చింది, నాకు గుండె దడదడా అవుతుంది. అంటే ఎవరికైనా ఉంటుంది కదా, ఇంత పెద్ద ఏమంటది, ఏంది నువ్వు ఇట్లా మాట్లాడతావు, చిన్నప్పటి నుంచి గిట్లా ఎంత పెద్ద పెడుతుంది అనుకుంటే, అంతసేపు టైప్ చేసి ఆలోచించి మళ్ళా ఐ లవ్ యూ అని పంపించింది. అప్పుడు రియలైజ్ అయిపోయి చెమటలు ఇట్లా కొంచెం చూసుకొని మళ్ళీ డైరెక్ట్ ఫోన్ చేసిన. ఇక ఫోన్ చేసినాక మాట్లాడింది, కొంచెంసేపు మాట్లాడినాక ఇక వాళ్ళ మమ్మీ వాళ్ళు అనుకున్నాను, చాటింగ్ చేసింది. అట్లా స్టార్ట్ అయింది, రోజు స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత షూటింగ్ వచ్చింది, ఒక 2 days లోనే షూటింగ్ వచ్చింది. అప్పుడు రెమో సాంగ్కి ఫస్ట్ రెమో సాంగ్ చేసాము. కొన్ని సాంగ్స్ చేసిన తర్వాత మనం ఇట్లా కాదు, మన లైఫ్లో సెటిల్ కావాలి, నీకు ఇది ఇంట్రెస్ట్ ఉంది కదా అంటే, నువ్వు ఏమన్నా చేయి, నీతోటి తోడుకుంటా, నీకు ఏ హెల్ప్ కావాలన్నా చేస్తా అని చాలా ఇప్పటి వరకు ఇంత జల్దీ పెళ్లి చేసుకొని, అసలు కారణము నా లైఫ్ సెట్ చేసుకోవడానికి. ఆమె కూడా హెల్ప్ అలా కూడా అనుకోవచ్చు. అయితే నీకు ఎప్పటి నుంచి ఇష్టం అనిపించింది అంటే యశ్వంత్? ఎప్పటి నుంచి అంటే, చిన్న ఉన్నప్పటి నుంచే ఫంక్షన్స్కి ఎక్కడైనా పోతాం కదా, ఇద్దరం ఏం మాట్లాడుకోపో, దూరం ఉండేటోళ్ళం, దూరం ఉండేది. ఉన్నాక నేను మెసేజ్ కూడా ఎప్పుడు మాట్లాడపో, నేను ఎప్పుడైతే సాంగ్స్కి నేను వస్తా అన్నప్పుడే నాకు చెప్పినాక ఇష్టం అని చెప్పేసి. కాదు, అంతసేపు టైపింగ్ అని వచ్చిందంట, ఏమనుకున్నాను నీ మనసులో? అది తెలుసు ఆయన, నేను చెప్తా అని కావాలని తెలుసు, నువ్వు చెప్తావని నాకు తెలుసు, కావాలని తెలుసు నీకు? నాకు చెప్పినారు ఎవరు? మా రిలేటివ్స్, వీళ్ళ చెల్లెలు అవుతారు, వాళ్ళు చెప్పారు నాకు ముందే. అంటే మాతో వీడియోస్ చేస్తారు, 3 చెల్లెలు అంటారు మా పెద్దమ్మ కూతురులో. అయితే అవును, అక్కడ నేను చెప్పినామంటే నాకు ఇష్టం అని మేము ఒక టెంపుల్కి వెళ్ళాము ఆ రోజు. ఇప్పటి వరకు నీకు తెలియదు ఆమె చెప్పిందని? వాళ్ళు చెప్పారని తెలియదు నాకు. తెలియదు. అయితే వాళ్ళు టెంపుల్ దగ్గరనే వాళ్ళతో నేను అన్నాడంట, అరే నాకు సోని లాంటి వైఫ్ వస్తే బాగుండు అది ఇది అని అన్నాడంట. అది అన్నాక అయితే వాళ్ళు వచ్చి, యశ్వంత్ ఇట్లా అంటున్నాను, కొంచెం దూరం ఉండు నువ్వు అది ఇది అని వాళ్ళు అనేసారు. దూరం ఉండు నువ్వు అంటే, సరే నేను అంత పట్టించుకోలే. అయితే నాకు కూడా అర్థమైపోతుంది, ఆయన అర్థమైపోతుంది కదా నవ్వదు మనని, అలా చూస్తుంటే ఈయన నన్ను ఇట్లా చూస్తుంటే అట్లా చూడకపో అంటే మాడితే బాగుండు అని మళ్ళీ మాట్లాడితే ఏమనుకుంటుందో అదే ఫీలింగ్ లా ఉండేటోళ్ళం. అంటే అర్థమైపోయింది నాకు, అక్కడనే టెంపుల్ పోయినప్పుడే అర్థమైపోయింది. మార్నింగ్ టెంపుల్ కి కాదు, ఇప్పుడు వీళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు, యశ్వంత్ కొంచెం దూరం ఉన్నట్టు నువ్వు దగ్గరేనా? దూరం ఇంకా అన్నాను పెట్టా, నాకు మెసేజ్ పెట్టి అన్నాను పెట్టాను అన్నారు. నాకు అన్నాను పెట్టమన్నారా? నువ్వు ఇంటర్వ్యూ లాస్ట్ నువ్వు కాల్ చేయాల్సిందే, వాళ్ళకు కాల్ చేసి నువ్వు ఇట్లా అంటే ఇంటర్వ్యూ ఉందని తెలిసే వాళ్ళకి తెలియదు. సో నువ్వు ఫోన్ చేసి తిట్టు, ఇట్లా చెప్పినావు అంటే ఇప్పుడు చెప్పినాక ఎందుకు చెప్పారు అది. ఆ రోజు బ్రదర్స్ డే అన్న, సిస్టర్స్ బ్రదర్స్ డే అయితే ఇలా బ్రదర్స్ డే కదా, యశ్వంత్ అన్నకి ఆయన్న అని రిప్లై, ఆయన్న హ్యాపీ బ్రదర్స్ డే అని పెట్టారన్నారు. అస్సలు పెట్టలేడు, పెట్టాను అసలు ఇదంతా ఏం తెలియదు నాకు, తెలియదు బ్రదర్ వీళ్ళు అసలు. నేనేం చెప్పలే, హ్యాపీ బ్రదర్స్ డే అని కూడా ఏం పెట్టలే. అంటే నువ్వేమనుకున్నావు అంటే పెడితే మళ్ళీ తిడతా అనుకున్నా? వాళ్ళు పెట్టారు, నన్ను ఫోర్స్ చేసిరు కానీ నేను పెట్టలే. అయితే నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళిపోతే అప్పుడు ఇక స్నాప్ పెట్టేటోడు, డల్ ఉన్నట్టు అవన్నీ పెట్టేటోడు. ఈ వాళ్ళు నా దగ్గర
నాకు చెప్పేటోళ్ళు. మిస్ అవుతున్నా అని చెప్పేసి నా ఇక్కడ స్టోరీలు పెడుతున్నా. అవన్నీ గుర్తు తెచ్చుకుంటుంది మళ్ళీ అవన్నీ డేస్ అయితే గుర్తొస్తాయి. నాకు చెప్తారు నువ్వు పోతున్నావు అని డల్ అయిపోయిండు. ఒక్కొక్కసారి నేను వెళ్ళిపోతే ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. నేను చూసిన నా ముందే ఏడ్చిండు. అవునా? నాకు కూడా చాలా బాగా అనిపించింది అప్పుడు అన్న. ఓకే కాదు, ఇప్పుడు ఫోన్ లో ఫస్ట్ ప్రపోజ్ చేసిందిగా, ఫస్ట్ మీరు మీట్ అయ్యారు కదా హైదరాబాద్ లో, మళ్ళీ నువ్వు 2 రోజుల తర్వాత షూట్ చేస్తున్నావు కదా, సో అప్పుడు మీరు ఇద్దరు చూసుకున్నారు కదా ఫేస్ లో, చూసుకున్నప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? చెప్పు. మా ఇద్దరు ఫీలింగ్ హ్యాపీ అనిపిస్తుంది. ఊరికి పోయేటప్పుడేమో కొంచెం డల్ ఉండేటోళ్ళం, నేను వెళ్ళిపోయేటప్పుడు నువ్వు వచ్చినప్పుడు హ్యాపీగా హ్యాపీ ఉండేటోళ్ళం. రేపు వస్తుందంటే హ్యాపీగా ఆ ఫీలింగ్ కలిసి ఉంటాము. మేము ఏంటంటే కలిసి వర్క్ చేస్తుంటే షూటింగ్ టైంలో షూటింగ్ స్పాట్ లో కానీ మంచి టైం పాస్ చేసేటోళ్ళం. అట్లా ఆ మెమరీస్ ఉండే. అయితే మా చెల్లె వాళ్ళు ఇంత పెద్ద స్టోరీ చేసారు. ఎవరైనా చెల్లె వాళ్ళు ఉంటే సపోర్ట్ చేస్తారు, అరే మా అన్న మంచోడు, చెల్లెళ్ళు ఎవరైనా చెల్లె వాళ్ళు ఉంటే మా అన్న మంచోడు, ఏం కాదు సోని అంటే వీళ్ళు మరదలు అయితే అది చేసుకో, మా అన్న మంచోడు అంటే వాళ్ళు ఏంటంటే ఇక ఫ్యామిలీ అందరికి డిస్టర్బ్ అవుతుంది అని వాళ్ళు ఏం ఆలోచించారు. కానీ సరే కాల్ చేద్దాం ఇప్పుడు కదా లాస్ట్ లో. మీ ఇంట్లో ఎట్లా ఒప్పించాం? మా ఇంట్లో ఎట్లా ఒప్పించిన అయితే, నేను ఇంట్లో మమ్మీ వాళ్ళు వద్దన్నారు, ఒప్పుకోలేరు అసలు. మమ్మీ వాళ్ళకి కూడా ఇష్టమే ఇతనంటే, ఇష్టమే. అయితే ఇక సాంగ్స్ వద్దన్నారు అని అడిగినా ఒక 1 month 2 months వరకు గట్టిగా అడిగినా ఇక ఒప్పుకుంటా అయినా చాలా లొల్లిలు అయ్యావు. ఒప్పుకోకపోతే ఇక నేను అతన్నే పెళ్లి చేసుకుంటా, ఆయనతోనే వీడియోస్ చేస్తా అని చెప్పినప్పుడు నాతోటే వీడియోస్ అనే కాదు, ఏదైనా ఇప్పుడు నాకు రైట్ పర్సన్ అనిపించినప్పుడు ఏ పని అయినా సరే, వీడియోస్ అనేది పర్మనెంట్ కాదు మన లైఫ్ లో, ఏది చేసినా సరే మేమిద్దరం కలిసి చేసుకుంటా అని చెప్పగానే అప్పుడు. కానీ వీడియోస్ మ్యారేజ్ చేసుకున్నాకనే వీడియోస్ తీయాలని చెప్పినారు. అయితే మీ ఇంట్లో ఎప్పుడు చెప్పినావు? మా ఇంట్లో ఈమె చెప్పిందని చెప్పంగానే మా మమ్మీకి చెప్పిన నేను. మా మమ్మీ చెప్పగానే ఏంద్రా సోనేంద్ర అరే ఆమె నేను చేస్తున్నా అని, వాళ్ళ చెల్లెలు కూడా నమ్మలే నేను అట్లా చేస్తాను అంటే. నేను చేసిన అంటే మా మమ్మీ వాళ్ళు నమ్మిరు, ఈమె చేస్తుందంటే నమ్మతలేరు ఎవ్వరు. మా పెద్దమ్మ నమ్మలేదు, మా చెల్లె వాళ్ళు అసలుకే నమ్మలేదు. సో అంటే డీసెంట్, చిన్నప్పటి నుంచి చదువు వాళ్ళ ఇల్లు అంతే, చేస్తుందంటే ఆమె చేయదు, ఆమెకు అలాంటి అలవాట్లు అది ఇది అని అన్నది. ఎవరు నమ్మతలేదురా బాయ్ అని చెప్పి నేను ఒక రోజు ఏం చేసిన, కావాలనే మాకు ప్రపోజ్ చేసి ఆ వీడియో స్క్రీన్ షాట్ కొట్టి వాళ్ళకి చూపిస్తే అమ్మా సోని కూడా పోయిపోయి నీకు ఒక చెప్పిందన్నా అని అన్నది ఒకసారి. అవును గుర్తొచ్చారు, షాయ్ నీకు ఒక చెప్పిందా అన్న సోని అని. ఓకే అంటే అందుకే వీళ్ళు ఇంత పొగ పెట్టుకుర్రు. అయితే నా మీద వాళ్ళు ఏమనుకురు అంటే నీ మొహానికి ఇంతమైన అందమైన అమ్మాయి అనుకురా. నువ్వు ఈ క్వశ్చన్ వేయాలి ఇప్పుడు ఫోన్లా, ఓకేనా? ఇద్దాం. అట్లేం లేదు, వాళ్ళు ఏం అంటే దేని వల్ల అనుకుర్రో ఏమో చెప్పలేము. లేదు నీకు కోపం వస్తుంది కదా, ఎందుకు ఇట్లా చేసిరు వీళ్ళని? అట్లే లేదు, వాళ్ళు ఏం ఆలోచించి చేసిర్రో కాదు. అంటే మమ్మీ ఒప్పుకుందా నువ్వు చెప్పంగానే? మమ్మీకి ఇప్పుడు అయితే నీకు ఎక్కువ క్లోజ్ ఎవరు ఇంట్లో? మమ్మీ. అయితే డాడీ కూడా ఫ్రెండ్లీగానే ఉంటాడు, బట్ ఈ విషయాలలో కాదు. నీకు ఏదైనా కావాలా ఏదైనా అంటే ఫ్రెండ్లీగా ఉంటాడు. ఇప్పుడైతే నాకు మమ్మీకి ఎట్లా ఇష్టం ఈమె అంటే, ఈమె పుట్టినప్పుడు చూడ్డానికి వెళ్తారు కదా, అయితే ఈమె పుట్టినప్పుడు చూడ్డానికి వెళ్ళిందంట మా మమ్మీ పెద్దమ్మ, వాళ్ళిద్దరు అక్క చెల్లెలు, వాళ్ళిద్దరు వెళ్ళిరంట. మా మమ్మీ కూడా వెళ్ళిందంట. ఇట్లా తీసుకొని అప్పుడు అందంగా పుట్టిందంట, తెల్లగా అందంగా రెడ్ జిప్స్ పెట్టుగా మంచిగా పుట్టిందంట. ఈ మనం ఎవరు చేసుకుంటారేమో అని అదృష్టవంతుడు అని అన్నదంట మమ్మీ డైలాగ్. ఓకే, అది నాకు మొన్న చెప్తుంది, ఈమె చేసుకునే ముందు మా పెద్దమ్మ చెప్తుంది, అట్లా అన్నదిరా అప్పుడు ఎత్తుకొని పోయిపోయి నువ్వే వేసుకున్నావేంద్రా అని అంటుండ్రు. అది ఇప్పటికి నవ్వుకుంటాం. మమ్మీ అట్లా అన్నావంటే నేను ఎందుకు అన్నానో ఏమో రా, పోయిపోయి మన ఇంట్లోనే వచ్చి ఉంటుంది అనుకోలేదు, నేను అదృష్టం ఎవరా అనుకుంటే మనమే అయినాము అని ఈమె కూడా చెప్పింది. మరి నీ ఏజ్ ఎంత? వరకు చెప్పలే బ్రో, ఇప్పటికి ఇప్పుడు చెప్పచ్చు ఏం కాదు. 22. నీ ఏజ్ అమ్మా చెప్పొచ్చు ఏం కాదు. 21. మీరు ఈ ఏజ్ లో పెళ్లి చేసుకుంటాము అని మీరు అనుకున్నారు? అసలు అనుకోలేదు, అస్సలుగా అనుకోలేదు. అంటే మా అంటే అప్పటి కాలంలో చేసుకున్నారేమో కానీ ఈ జనరేషన్ లో ఎవరు చేసుకుంటలేరు. బట్ ఏంటంటే కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని అయిపోతాయి. మనం ఇక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు మీ ఇంట్లో ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు, పెళ్ళి ఒకటే కదా. అంటే ఇప్పుడు మనకి ఏంటంటే
ఇప్పుడు ఒక సిరీస్ నడిపిస్తున్నాం బ్రో, దానికి రావాలంటే వాళ్ళ ఇంట్లో కండిషన్ ఏంది, మీరు పెళ్లి చేసుకోవాలి. ఈమె పెళ్లి చేస్తా అన్నారు, నేను కాకపోయినా సరే ఇంకొక పెళ్లి చేస్తా అన్నారు. పెళ్లి అంటే పెళ్లి ఏజ్కి వచ్చింది, పెళ్లి చేసేస్తాం మాకు భారం వెళ్ళిపోతుంది. వాళ్ళ మెంటాలిటీ ఎట్లుంటుందో అట్లుంది. ఇప్పుడు మాది ఏంది, మేము పెళ్లి చేసుకోవాలి. ఇప్పుడు మాకు ఒకటే ఆప్షన్, ఒప్పించి పెళ్లి చేసుకోవాలి, లైఫ్ని లీడ్ చేయాలి, అంతే తప్ప మాకు ఏం లేదు. ఇప్పుడు ఒకవేళ నేను ఇప్పుడు చేసుకోను అన్నాను అనుకో, అది వేరే వెళ్ళిపోతుందేమో, ఈమెను ఇబ్బంది పెడతారేమో అంటే నాకు ఆ మాట అన్నిటి కూడా వస్తలేదు, అంటే వేరే చూస్తారేమో అని అనుకున్నా. విలేజ్ ఎట్లుంటది అంటే అన్న, ఇట్లా ఒప్పుకున్నా కూడా వీళ్ళు ఇంకా వీడియోస్ చేస్తారు. ఏం పెళ్లి చేసుకుంటేనేమో వాళ్ళని పట్టించుకోవాలి, ఇద్దరికి మ్యారేజ్ అయిందని పట్టించుకోరు. పెళ్లి చేసుకోకపోతే వీడియోస్ చేస్తావు, చూసినావా అట్లా చేస్తుంది ఇట్లా చేస్తుంది, ఇదే ఉండేది. ఎప్పుడు చేస్తావు ఇంకా పెళ్లి ఎప్పుడు అని వాళ్ళు కొన్ని విజయస్లో నీకు తెలుసు కదా బ్రో ఎట్లా ఉంటుందో. ఇక మాకు ఆప్షన్ లేకుండే. మా మమ్మీ మా డాడీ కూడా ఒప్పుకోవడానికి కారణం ఇదే, ఏంటంటే ఇప్పుడు చేసేది కాదు బట్ మేము ఉండి చూసుకుంటాం, వాళ్ళకి ఏం లేదు, మీరు మీ లైఫ్ని మీరు చేసుకున్నందుకు మీ లైఫ్ని మీరు చూసుకోండి. ఇప్పుడు ఏంటంటే మనం పెళ్లి చేసుకున్నందుకు సక్సెస్ కావాలి. ఒక చిన్న రిమార్క్ వచ్చినా కూడా మనకి ఏంటంటే వద్దంటే వేసుకోగానే మాటలు వస్తాయి. అట్లా అని చెప్పి మేము చాలా జాగ్రత్తగా ఇప్పటి వరకు కష్టపడుతూ ఈ దాకా వచ్చినాం. ఏంటంటే నాకు నేను అందరికీ చెప్తున్నా, నీకు చెప్తున్నా బ్రో, ఎప్పటివరకు ఎవరికి చెప్పలే, ఇది కరెక్ట్ ఏదో కాదో తెలియదు. కొంతమంది కరెక్ట్ అంటారు, కొంతమంది రాంగ్ అంటారు, బట్ మాకు అట్లా అయిపోయింది మా లైఫ్కి. అయితే పెళ్లికి ముందు పెళ్లి ఎక్కడ జరిగింది? హైదరాబాద్లో జరిగిందా? వరంగల్ స్టేషన్ కాన్పూర్. ఓకే. సో ఒక వీడియోలో మా పెళ్లి కాకముందుకే మా ఇంటికి తీసుకెళ్తున్నామని చెప్పేసి రెడీ చేస్తున్నారు చూడు, ఎందుకు అది? పెళ్లి కాకపోతే బయటిగా పెళ్లి అయినాక బ్రో, పెళ్లి అయినాక అయితే పెళ్లి అయినాక మీకు ఎగ్జామ్స్ ఉండే 15 days. ఎగ్జామ్స్ అయిపోయిన దాని తర్వాత అంటే మా ఇంటికి తీసుకొచ్చుకుంటాం కదా, మనం మా ఫ్యామిలీ అంతా వెళ్ళి మళ్ళీ అక్కడ భోజనం చేసి వాళ్ళని ఆ పిల్లని తీసుకొని ఇటు వస్తాం. తీసుకొచ్చేటప్పుడు కొన్ని ఏడుపు అంటే పెళ్లి పిల్లని పిల్లలంటే పెళ్లి పిల్లని అయితే తీసుకొని వస్తుంటే అదొక వాళ్ళిద్దరు ఎమోషనల్ అయ్యి వాళ్ళ మమ్మీ డాడీ ఈమె ఏడ్చిన వీడియో అంటున్నారు కావచ్చు. అదే ఆ రోజు తీసుకొని వచ్చాము. మళ్ళీ ఇక్కడ 10 days ఉంటారు, మళ్ళీ అక్కడ పోయి అక్కడ 10 days, అలా కొన్ని రోజులు ఉంటారు కదా, ఆ గ్యాప్ వీడియోస్ అవి. ఓకే. సో అంటే మీ ఇంట్లో ఎంతమంది మొత్తం? అక్క నేను. అక్క మ్యారేజ్ అయిపోయిందా? సో ఇంకా నీ మ్యారేజ్ కూడా అయిపోయింది. మమ్మీ డాడీ ఏం చేస్తారు? మమ్మీ అక్కడ బట్టల షాప్ అక్కడ వరంగల్ దగ్గరనే, డాడీ ఇక్కడ సికింద్రాబాద్ లో మార్కెట్ దగ్గర కొబ్బరికాయ షాప్, కోకోనట్ డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. అంటే అక్కడ నుంచి డైలీ వస్తాడా లేకుంటే ఇక్కడ ఉంటాడు? 1 week ఒకసారి వెళ్తాడు. ఓకే. అంటే వస్తా ఉంటాడా మరి? హైదరాబాద్కి వస్తాడా? ఇక్కడికి వస్తాడు, వచ్చి చూసి వెళ్తాడు. నిన్ననే వచ్చి వెళ్ళిండు. ఓకే. సో ఎట్లా ఉంది మ్యారేజ్ చేసుకున్నాక మీ లైఫ్ ఎట్లా ఉంది? అంటే ఫస్ట్ మేము 1 year ఫస్ట్ టైం అలా నీకపోతున్నామా? ఫస్ట్ నుంచే ఉంటాం కదా కలిసే. అంటే మేము కొత్తగా ఏం కాదు, కొత్త రిలేషన్షిప్ ఏం కాదు. మా మమ్మీ వాళ్ళతోటికి ఈమెకు కూడా కొత్త ఏం కాదు. 1 year 2 years నుంచి మాతో కలిసి ఉంటుంది. మధ్యలో ఒక 8 months దూరం ఉంది అంతే. 8 months లో ఏమేమి జరిగినాయి అసలు? చాలా జరిగినాయి. ఎంత అంటే ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఎట్లా అంటే, అది చుట్టాలలో అయితే ఎట్లుంటది అంటే బ్రో, ఏదన్నా దావత్ వస్తే వాళ్ళు వస్తారు, ఏదైనా ఫంక్షన్ వస్తే బాగుండు, ఆమె వస్తుంది, చూడొచ్చు, కలవచ్చు అనే రోజుల కోసం కూడా ఫోన్ ఉంది. డైరెక్ట్ మీట్ ఎద్దరా బ్రో, ఫేస్ టు ఫేస్ ఉంటే ఎట్లా. అయితే ఏదైనా కారణం కావాలి, ఏదైనా ఫంక్షన్ ఉండాలి. అట్లా అని చెప్పి 8 months లో ఒక ఎంగేజ్మెంట్ అనుకుంటా, మా పూజకి మా మామల కూతురు ఎంగేజ్మెంట్ వచ్చింది. ఎంగేజ్మెంట్ కి వచ్చింది, వీళ్ళ మమ్మీ ఏమే వచ్చింది, ఏం కూడా వెళ్ళినాం. అక్కడ కలిసింది అప్పుడు, అంతే అక్కడ కలిసింది. దాని తర్వాత అప్పుడు కలిసినాక అందరు చూస్తారని చెప్పి దూరం దూరమే. అప్పుడు కూడా ఏం మాట్లాడుకోని కూడా మాట్లాడుకోలేదు. దూరంకి ఇట్లా చూసుకొని అంతే ఇక సంబరం. సరే, ఏమన్నా గొడవలు జరిగినాయి 8 months లో? ఇంట్లో గొడవలే, వీళ్ళ ఇంట్లో గొడవలు అడిగితే వాళ్ళు అంటే కొన్ని ఏంటంటే, నువ్వు వీడియోస్ ఇప్పుడు వీడియోస్ తీస్తా అని నేను రమ్మన్నానేమో అనుకొని వీళ్ళ మమ్మీ వాళ్ళు కాల్ చేసి చెప్పడం, మా మమ్మీ వాళ్ళకి కాల్ చేసి చెప్పడం. నేను రమ్మనకు ఆమెకి ఇంట్రెస్ట్ ఉన్నా వద్దు, అది వాళ్ళు ఏమనుకుంటారు అంటే నేనేమన్నా చెప్పి రమ్మన్నానేమో అని వాళ్ళు అనుకునేటోళ్ళు. వాళ్ళు అనుకొని మా వాళ్ళకి ఫోన్ చేస్తే మాకు సంబంధం లేదు, ఏంటంటే ఆమెకి ఇంట్రెస్ట్ ఉండి వస్తే మేము ఏమనలేము, మళ్ళీ రేపు ఏమైనా అయితే మమ్మల్ని అనొద్దు. ఏంటంటే ఎవరి ఇంట్రెస్ట్, ఎవరి టాలెంట్ వాళ్ళది, ఎవరి కెరీర్ వాళ్ళది. ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటే వేసుకొని, వద్దంటే వదిలేసేయండి, మీకే ఇష్టం లేనప్పుడు మేమేం చేస్తాము, మీ బిడ్డ మీ ఇష్టం అని వాళ్ళు అన్నారు.
ఈమె నేను వస్తా నేను పోతా వాళ్ళకి ఎందుకు చేసినావు అని అదే ఊకే రిపీట్ అయ్యేది. కొంచెం ఇలా మమ్మీ వాళ్ళు ఆవేశపడి తొందరపడి అన్నీ చేస్తారు, కాల్ చేసి అనేస్తారు, మళ్ళీ దాని తర్వాత ఫోన్ చేసి బాధపడతారు, అది అట్లా అనేది కాకుండా సారీ అని. ఇలా వాళ్ళ మమ్మీ వాళ్ళ మెంటాలిటీ అట్లా అనేస్తారు, మళ్ళీ దాని తర్వాత బాధపడతారు. సరే కట్నం ఎంత తీసుకున్నావు? కట్నం ఏం లేదు బ్రో, అంటే బేసిక్ బంగారం అమ్మకి బంగారం పెట్టేసారు, నాకు కూడా బంగారం పెట్టారు. ఓకే, బంగారం పెట్టారు అంతే. నువ్వే అడిగినా ఉంటా కదా బంగారం? నేనేం అడగలేదు బ్రో, వాళ్ళు ఏంటంటే అంటే పెద్ద బిడ్డకి చిన్న బిడ్డకి ఇంత అని వాళ్ళు మార్జిన్ వేసుకొని చిన్నప్పటి నుంచి పెట్టుకురంట, ఇంత ఇస్తాము అని అంటే సరే ఏముంది లక్ బాగుంటే మేమే సంపాదించుకుంటాము అని వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టలేదు. సో డబ్బులు తీసుకున్నావు ఏమన్నా? డబ్బులు ఏం తీసుకోలేదు, బంగారమే, డబ్బులు ఏం తీసుకోలేదు. బంగారం ఎందుకు తీసుకున్నావు? బంగారమే వచ్చింది అలాగే వాళ్ళు ఇష్టంతోనే పెట్టినారు, ఇష్టంతో పెట్టారు. నువ్వు వద్దనొచ్చుగా, ఇక ఎందుకు వద్దంటారు వచ్చేదాన్ని. బంగారం మీద ఆయనకి అట్లే లేదు మళ్ళీ ఇప్పుడు రేపు ఏదంటే పెళ్లికి ఏమైనా వచ్చిందంటే నాకు కూడా చూపించుకోవడానికి ఉంటుంది కదా. ఆమెకి కొంచెం మా చుట్టాలలో చిన్న పేరు ఉండదు, అంటే మీ మమ్మీ వాళ్ళు ఏం పెట్టిరు అని అడుగుతారు కదా, ఇప్పుడు ధైర్యంగా చెప్పుకుంటది ఇంత పెట్టిరు నాకు అని. సమాజం కోసమే బతుకుతున్నారు మీరు? లేదు, సమాజం కోసం ఏం కాదు. ఇప్పుడు ఏంటంటే కొంతమంది ఎట్లుంటారు, ఇప్పుడు మనము కూడా అనకపోయినా సరే కొంతమంది ఏమంటారు, అరే ఇంత వచ్చింది ఏం లేకుండా వచ్చింది అని అంటారు కదా, పెద్ద మనుషులు ఏం చెప్పిన వాళ్ళు ఉంటారు కదా. అలా అని ఆమె అలా అని వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎవ్వరేమో అనుకోవద్దని పెట్టారు ఈమెకి. అలా ఏం లేదు, ఈమెం అడగలేదు మేమేం అడగలేదు, వాళ్ళ మమ్మీ వాళ్ళు ఎవ్వరు మా బిడ్డకి ఏం పేరు రావద్దనే పెట్టారు. అయితే షూటింగ్ లో ఎక్కువ టేక్లు ఎవరు తీసుకుంటుండే? ఇప్పుడు ఇవి 9 ఎపిసోడ్స్ ఏమి అయినాయి కదా, ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అమ్మాయి. ఓకే, ఇంకా అప్పుడు యాక్టింగ్ నేర్చుకునేదాన్ని, చాలా టేక్స్ తీసుకునే, చాలా నవ్వేటిది. అయితే ఒక రోజు అది 9 ఎపిసోడ్స్ 12 అవుతుంది, నైట్ 12 అవుతుంది, ఫుల్ దోమలు ఫుల్ చలి ఆ రోజు, అది వింటర్. అయితే ఏమైంది, అదొకటి ఒక గేమ్ ఆడతాం మేము, అంతరిక్ష ఆడుతూ ఉంటాం, అది గెలిచేదాకా ఇంటికి పోవద్దని ఒక ఎపిసోడ్ ఉండే. 1 minute గేమ్ ఉండే, ఆ 1 minute గేమ్ షూట్ కోసం మేమైతే 1.5 hours దాకా అక్కడ 1 o'clock దాకా షూట్ చేసినాం. ఆ రోజు ఫుల్ నవ్వుకున్నాం, ఆ రోజు చాలా టేకులు తీసుకుంది మేము, తెల్లారే వెళ్ళిపోయేది ఆ రోజు. చాలా అది మేము ఆ ఎపిసోడ్ చూసినప్పుడల్లా అనిపిస్తుంది, మా ఇంత టేకులు తీసుకున్నాం దీనికి. మేము నైట్ డబ్బింగ్ చెప్పేటోళ్ళం, మన నైట్ అంటే డబ్బింగ్ చెప్పుకొని మార్నింగ్ ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. అట్లా మార్నింగ్ షూటింగ్ చేయాలంటే ఇబ్బంది లేట్ అవుతుంది, టేక్స్ ఎక్కువ తీసుకుంటే మాకు డబ్బింగ్ చెప్పడానికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ షూటింగ్ చేసుకుని అదే రోజు ఎడిటింగ్ చేసేసి మేము డబ్బింగ్ చెప్పించేటోళ్ళం, ఎందుకంటే మేము వచ్చేది 3 days 4 days, అందులో షూటింగ్ అయిపోవాలి, ఎడిటింగ్ అయిపోవాలి, డబ్బింగ్ కూడా అయిపోవాలి. అంత కష్టపడి రిలీజ్ చేసేటోళ్ళం. మళ్ళీ డబ్బింగ్ గుర్తి డబ్బింగ్ కి పంపించలేరు మని, వస్తే అన్ని పనులు అయిపోవాలి, నాకు కూడా ఇబ్బంది అవుతుందని మేము చెప్పేది. ఓకే, అంటే ఏమన్నా శాలరీ ఏమన్నా ఇస్తుండేనా, రెమ్యునరేషన్ అట్లా? నేనేం తీసుకోపోయేదాన్ని, ఇస్తుండేనా? ఇస్తుండే, ఏమైనా కావాలి ఏమైనా ఖర్చులకు అది ఇదని అన్ని అడిగేటోడు, కానీ నేనే ఏమొద్దు నా దగ్గర ఉన్నాయని చెప్పాను. ₹1 తీసుకోలే. ఈవెన్ ఆమె డబ్బులు పెట్టుకొని నా దగ్గరకు వచ్చి షూట్ చేసిన రోజులు ఉన్నాయి చాలా. ఆమెనే అక్కడ నుంచి వచ్చేటప్పుడు డబ్బులు పెట్టుకొని ఇక్కడ నుంచి ఎప్పుడైనా నేను ఇచ్చేటోని టికెట్ ఛార్జెస్, కానీ అక్కడ వచ్చి ఆమె ₹1 తీసుకెళ్ళదు. ఇప్పుడు ఆమె ఇంటెన్షన్ ఏంటంటే డబ్బులు తీసుకున్నా అనుకో రిలేషన్షిప్ ఉండదు, అంటే అప్పట్లో ఫస్ట్ లో ఉండదు. మనం ఏంటంటే డబ్బులు తీసుకోవద్దు అని వాళ్ళ మమ్మీ వాళ్ళు ఆమెకు అది నేర్పించారు, అట్లనే ఫాలో అవుతుంది. సో నీకు ఎప్పటి నుంచి యాక్టింగ్ డైరెక్షన్ అంటే ఇంట్రెస్ట్? నాకు చిన్నప్పటి నుంచి ఒక 9th class 8th class 6th 7th 8th ఆ ఏజ్ లో బాగుండే. ఏంటంటే హీరోస్ని చూసి వాళ్ళకి ఫ్యాన్స్ ఫాలో అయ్యి, అంటే యాక్టింగ్ లో ఏంటంటే బ్రో ఒక మంచిగా లేదని సృష్టించవచ్చు, అంటే క్రియేటివిటీ ఉంటుంది మంచిగా డైరెక్షన్ లో కానీ దేంట్లో అయినా. ఇప్పుడు మనం మైండ్లో ఒక స్టోరీ అనుకుంటాం, ఆ స్టోరీని చూపించచ్చు, ఎట్లా అంటే అట్లా చూపించచ్చు. ఇప్పుడు మనం రీసెంట్ మూవీస్ కూడా చూస్తున్నాం కదా, మనం బయట దాన్ని ఏం చూడలేము, బట్ మనము అనుకుంటే ఒక మూవీలో చూపించచ్చు అని అలా కంటెంట్తో నేను తీసుకున్నాను. ఇప్పుడే స్టార్ట్ చేశాను, బట్ ముందు మంచి సిరీస్ తీయాలి, మంచి స్టోరీస్తో షార్ట్ ఫిలిమ్స్తో తీద్దామని. అంటే నీకు ఎట్లా ఇంట్రెస్ట్ యాక్టింగ్ సైడ్ చేయాలని? యాక్టింగ్ ఇంట్రెస్ట్ కొంచెం అప్పుడు లైట్ ఉండే కానీ ఎక్కువ స్టడీ అది ఇది కాలేజ్ అది ఇది అని ఉండే. ఎప్పుడైతే స్టోరీ పెట్టినప్పటి నుంచి జర
ఈ స్టడీ మూలకు పెట్టేసిన ఈ యాక్టింగ్ సైడ్ వచ్చిన అంతేనా? అక్కడ హైలైట్ ఏంటంటే ఆమె అట్లా కూడా పెట్టలేదు, అక్కడ స్టడీ స్టడీ చేసుకుంటూ చేసుకుంటే ఇక్కడికి వచ్చేదాన్ని. డే అండ్ నైట్ చదివేటిది, ఎగ్జామ్స్ ఉంటే రాకపోయేదాన్ని ఇక్కడికి. చదివి అయినా కూడా మార్కులు అలా ఏం అన్ని మళ్ళీ అన్ని పాస్ అయింది. యశ్వంత్ ఎందుకు నచ్చింది నీకు? చెప్పు. ఎందుకు నువ్వు అడిగినావా ఏంది ఇప్పటి వరకు ఎప్పుడన్నా? నేను ఎప్పుడైనా చెప్పు ఇప్పుడు అంటే నాకు కూడా తెలియదు నేను ఎందుకు నచ్చినా అని. అంటే నాకు ఇతర యాక్టింగ్ అంటే చాలా ఇష్టం, చిన్నప్పటి నుంచి చూస్తాను నేను. వీడియోస్ అయినా రీల్స్ చేసేటోళ్ళు వీళ్ళు ఓకే చూసేదాన్ని, అలా నచ్చినాయి వీడియోస్. ఓకే టాలెంట్ ఎక్కువ ఉంటుందని అనిపిస్తుంది అట్లా. ఓకే వీడియోస్ నచ్చినాయి కదా. ఈయన కూడా ఇష్టము ఎవరికి. ఇప్పుడు ఏమన్నా డైరెక్ట్ అనడు, బాధ పెట్టాడు ఒకరిని, ఓకే హెల్ప్ చేస్తాడు, అవన్నీ చూసిన నేను చాలా. నీకేందుకు నచ్చింది? అదే చెప్పినా బ్రో, మన కోసం కష్టపడే అమ్మాయిలు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు వాళ్ళ కోసం వాళ్ళు కష్టపడే గొప్ప, అట్లాంటిది మన గోల్ కోసం ఆమె కెరీర్ ఆమె డ్రీమ్స్ కూడా ఒక సైడ్ పెట్టేసి నా డ్రీమ్ కోసం నిలబడ్డది కదా. మీరిద్దరు ఎప్పుడైనా గొడవ పడ్డారా? చాలా రోజు అంటే చిన్న చిన్నవి, అంటే మాట్లాడకుండా ఉన్న రోజులు ఉన్నాయా? ఇలా తిట్టుకుంటాం, మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ కాగానే మాట్లాడుకుంటాం. ఉండబుద్ధి కాదు నేను సార్ అంటే అట్లా కాదు. ఇప్పుడు ఏదైనా ఉంటాయి నీళ్ళు తెచ్చి మాట్లాడేసి అరే మాట్లాడేసి ఇట్లా అట్లా అనిపించేది ఒక్కొక్కసారి అట్లా. అంటే నువ్వే ఎక్కువ సారీ చెప్తావు? సారీ చెప్పా నేను ఎప్పుడు, సారీ చెప్పా మాట్లాడతా అంతే. ఆమె కూడా కూల్ అయిపోతుంది. సారీ ఎంత తప్పు చేసిన సారీ సారీ అంటే పెద్దవాడు అది. సారీ అంటే ఎంతో తప్పు చేస్తే సారీ చెప్తాం. ఎప్పుడైనా కొట్టిండా? ఎప్పుడు కొట్టలేదు. ఆమె చూసి కొట్టబోతే అవుతుందా? ఓకే. సో అంటే పెళ్ళైన తర్వాత ఓన్లీ మీ ఇద్దరే ఉన్నారా ఎప్పుడన్నా ఇంట్లో? అంటే ఈ ఫ్యామిలీ అందరు ఎక్కడికైనా అంటే అట్లా ఇద్దరే అంటే ఎప్పుడు లేము, ఎప్పుడు లేము. ఎప్పుడో మా తమ్ముడు మాతోటే ఉంటాడు, అంజీ మాతోటే ఉంటాడు. మమ్మీ వాళ్ళు కూడా, ఎందుకంటే వాడికి ఏంటంటే వాడు చూసా అంత పెద్దగా కనిపిస్తున్నా అని కొంచెం లోక జ్ఞానం అంత లేదు. బయటికి వెళ్ళి లోక జ్ఞానం లేదంట అట్లా కాదు బ్రో. ఇప్పుడు కొంతమంది ఏంటంటే హుషారు ఉంటారు, ఏదైనా ఎవరైనా వచ్చినా కూడా ఎవరైనా క్వశ్చన్ అడిగినా చెప్తారు, అట్లా తడబడతాడు కొంచెం. అని లేదు, నాతోటే ఉంచుతుంది మమ్మీ. ఇంత ఎక్కడికి వెళ్ళినా సరే నాతోటే ఉంచుతుంది. ఎటు తీసుకెళ్ళి నాతోటే ఎక్కువ ఉంటాడు. ఏదైనా నాతోటే ఏదన్నా అన్నా అంటాడు. చూస్తే అట్లా కనిపిస్తాడు, నాకన్నా పెద్ద కనిపిస్తాడు అట్లా. ఎప్పుడైతే అట్లా లేము. కాదు సోనీ కుకింగ్ వచ్చా? అవుతున్నావు అంటే చెప్పచ్చా? చెప్పు చెప్పొచ్చా అని పర్మిషన్ తీసుకొని అడుగుతున్నా. అంటే చేస్తుంది. మొన్న ఆల్రెడీ నిన్న బాగానే చేసింది. అంటే ఇప్పుడెప్పుడు మా మమ్మీ నేర్పిస్తుంది. కాదు కాదు నీ క్వశ్చన్లోనే ఆన్సర్ వచ్చేస్తుంది నాకు. అంటే నేనేమో వండినావు ఆలుగడ్డ కూర, తిన్నది నువ్వే కదా, అంటే అది ఏ కూర నీకే తెలియదా? అంటే సోనీ వండితే ఆ కూర ఏదో నీకు తెలియదు. అదే లేదు, బాగానే వండింది. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది. ఇక ఈ జనరేషన్ వాళ్ళకి కూర వండింది ఆలుగడ్డ టమాటా వంకాయ మసాలా ఆలుగడ్డ చేసేసింది. అది ఎప్పుడు వండినా మరి? మొన్న రైట్ మొన్న నేను నిన్న తినలేదండి కూడా. నిన్న తిన్నాడు అన్నం, తిన్నాడు కానీ మర్చిపోయిండు. సరే ఇట్లా ఆలుగడ్డ కూర ఎట్లా అనిపించింది, మసాలా వంకాయ ఎట్లా అనిపించింది? బాగానే. అంటే వీళ్ళు ఒకరే చేయలేము, ఇద్దరు చేతులు మిక్స్ అయినాయి. ఇద్దరు మా మమ్మీ నేర్పిస్తూ అన్ని నిన్న మిక్స్ అయింది. నిన్ననో ఇయ్యాలనో మొన్న వంకాయ మసాలా నేను హెల్ప్ చేయలేదు. నువ్వు చేసినావా? సరే వంకాయ కూర ఎట్లా చేసినాను? అది మసాలా వంకాయ కొంచెం ఫెయిల్ అయింది. చెప్తాడా? నేను చేసినందుకే ఫెయిల్ అయింది. నేను అయితే నాకు అది కోసిమ్మన్నది. దాని తర్వాత అది పేస్ట్, పల్లీల పేస్ట్ అది వేసింది. బాగా వేసింది. బాగా చేసిందని కన్ను కొడుతుంటా. బాగా వేసింది, బాగుంది. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది ఇక అట్లా. సో మీరిద్దరే ఇంట్లో ఉంటే ఇక ఆర్డర్ పెట్టుకుంటారా హోటల్ నుంచి? అట్లే యశ్వంత్కి ఎట్లాగా వంటొచ్చు కదా, ఫ్రైడ్ రైస్ ఎగ్ ఏముంది, అన్నం వండుకోవాలా, 2 ఎగ్గులు తెచ్చుకోవాలి, లేకపోతే ఎగ్స్ తెచ్చుకొని అందరు ఈజీ అని కుక్ అదే చేసి ఇచ్చేది. అందరికి ఒక 10 మెంబర్స్ దాకా ఉంటారు. అందరికి రైస్ పెట్టేసి
మంచిగా ఫ్రైడ్ రైస్ చేసి అందరికి ఇచ్చేసారు, తినేసి మళ్ళీ షూటింగ్కి వెళ్ళిపోయాడు. ఎప్పుడు ఫ్రైడ్ రైస్. ఒక పైసలు ఎక్కువైతేనేమో అంతేనా బిర్యానీకి. ఒక్కరోజు షూటింగ్ అంతా అయిపోయి సక్సెస్ఫుల్ అయినప్పుడు ఒకసారి ఈవెంట్ దావత్ చేసుకుంటాం. ఏంటంటే ఇప్పుడు జేబు నుంచే పెట్టుకోవడమే బ్రో. ఇప్పుడు మనకి ఇన్కమ్ ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఫస్ట్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్ చేయొద్దు కదా, మనం పెట్టడమే తప్ప అది ఒక్కోసారి క్లిక్ అయినప్పుడు వస్తాయి అంతే. ఇప్పటికి కూడా మేము ఎట్లా అంటే అన్ని పైసలు వస్తే మంచిగా ఓన్ మ్యూజిక్స్ తీసుకొని ఓన్ మ్యూజిక్స్ ఓన్ కంపోజ్ చేసుకొని ఒక సిరీస్ తీద్దామని ఉన్నాం, అన్ని పైసలు వస్తాయి. అయితే ఏం చదువుకున్నావు అసలు యశ్వంత్? డిగ్రీ కంప్లీట్ అయిపోయిందా? ఎన్ని బ్యాక్లాగ్స్ ఉన్నాయి? అంటే ఉండే క్లియర్ చేసుకుని ఇంకా క్లియర్ కాలే? క్లియర్ చేసుకున్నా. అయినాయా కాలేవా? క్లియర్ అయినాయా కాలేవా? చేస్తాను అనాలి, చేస్తా మెల్లగా చెప్పాలి. చేస్తున్నా ఇక అవి తీరుతలో. సో ఏవి ఉన్నాయి సబ్జెక్ట్స్? మా బీకామ్ నాది. బీకామ్లో ఏమేమి ఉంటాయి? ఫిజిక్స్, కెమిస్ట్రీ? అయితే నేను ఓపెన్ గా చేసిన బ్రో. ఓకే, డిగ్రీ ఓపెన్ గా చేసిన. ఓపెన్ గా అంటే తెలుసు కదా, బుక్లు ఓపెన్ చేసి ఎగ్జామ్స్ రాయడం అంతేనా? అలా లేదు. బట్ ఏంటంటే నాకు ఈ స్టడీ మీద అంత ఇంట్రెస్ట్ అంటే నాకు ఏంటంటే నాకు ఎక్స్ట్రా యాక్టివిటీస్ మీద బాగా ఇంట్రెస్ట్. ఓకే, ఎక్స్ట్రా యాక్టివిటీలు అంటే ఏంది? ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే మనం ఉన్నదానికన్నా మనం ఏదన్నా మంచిగా ఎక్స్ట్రా యాక్టివిటీస్ అంటే మనకి టాలెంట్ కానీ ఇప్పుడు నేను చదువుకుంటూ చాలా క్రియేటివిటీస్ లాగా వీళ్ళు స్టోరీస్ రాసేవాడిని, వీడియోస్ చిన్న చిన్న షార్ట్ ఫిలిమ్స్ లాగా ఫోన్లోనే రికార్డ్ చేసేవాడిని. అట్లా నేను ఎక్స్ట్రాగా పెట్టుకునేటోని. అప్పుడు కొంచెం అప్పట్లో స్టార్ట్ చేసి దాని తర్వాత నాకు ఆ చదువు అంత నాకు 10th తర్వాత అంత ఇంటర్ వరకు బాగా చేసిన. సిఈసి తీసుకొని మంచిగా ఇంటర్లో కూడా ఎకనామిక్స్ సివిక్స్ అస్సలు ఫెయిల్ కాలేదు, పాస్ అయినా. నాకు డిగ్రీలోనే నాకు అసలు నేను చెప్పాలంటే నేను డిగ్రీలో అసలుకి నేను బుక్లో ఓపెన్ చేయాలి, నాకు ఈ సబ్జెక్ట్ అసలుకి అంత నేను చూపించలేదు. నాకు అప్పటి నుంచి నాకు యూట్యూబ్ వీడియోస్ అని పడ్డా, నీకులా చెప్తున్నా బ్రో. ఎందుకంటే డిగ్రీ కంప్లీట్ చేయాలని ఒకే ఒక మా డాడీ కోరిక, దాని మీదకి నేను ఇప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేకుండా చేస్తున్నా. డిగ్రీ ఉండాలి ఈ జనరేషన్ కి. అంటే అప్పట్లో 10th ఉంటే మస్తు గొప్ప ఉండు, ఇప్పుడు డిగ్రీ ఉండాలి. డిగ్రీ ఉన్నా ఇప్పుడు కొంతమందికి వాల్యూ లేదు, బట్ నీకు డిగ్రీ అని ఉండాలి, నువ్వు ఎంత ఏ వీడియోస్ చేసినా అని డాడీ చెప్పేటాడు. ఇక నేను డిగ్రీ అది చాలా కష్టమే ఉండేటట్టుంది. ఓకే, సో నువ్వేం చదువుతున్నావు ఇప్పుడు? డిగ్రీ ఫైనల్ ఇయర్. డిగ్రీయా? ఓకే, నీ డిగ్రీ అయిపోయింది అంటే అయిపోలేదు బ్రో, బ్యాక్లాగ్స్ చెప్పినా కదా. డిగ్రీ అయిపోయింది, బ్యాక్లాగ్స్ వెళ్ళినప్పుడు డిగ్రీ కంప్లీట్ అయిపోయిందని చెప్పుకుంటాం ఇప్పుడు ఎట్లాగో. అంటే ఇయర్ అయిపోయింది బట్ పాస్ కాలేదు అంతే. ఇయర్ అయిపోయింది కానీ పాస్ అవుతావు ఫ్యూచర్ లో అంతేనా? అవుతాయి. సో ఎట్లా మంచిగా చదువుతాడు కానీ ఎగ్జామ్స్ వచ్చే వారికి చదువుకుంటాడు, మళ్ళీ అడిగినాక ఏం గుర్తున్నాయంట. ఏం గుర్తున్నావు అది బాధ నాది. సోనీ గుర్తొస్తుంది అప్పుడు అట్లా కాదు బ్రో. ఇప్పుడు నేను ఆన్సర్ రాసుకొని విన్నాను, మంచి ఆన్సర్ నేర్చుకొని అరే ఇది వస్తుంది, అది ఆన్సర్ అది వచ్చినా సరే నేను ఒక 2 లైన్లు రాస్తారు, మళ్ళీ ఏముందిరా అని గమ్మున. యాక్టింగ్ ఏమో మంచిగా చేస్తాడు, నాకంటే మంచిగా చేస్తాడు. కదా డైలాగులు వచ్చా నీకేమన్నా? అంటే ఏమైనా సినిమా వల్ల ఏదైనా నీకు ఇష్టమైన హీరో ఎవరు? నాకు ఇష్టం లేదు అల్లు అర్జున్. సరే, అల్లు అర్జున్ మంచి డైలాగ్ వదలొకటి. అల్లు అర్జున్ అరే ఏం చెప్పిండ్రా అనుకోవాలి, అట్లా ఉండాలి. అల్లు అర్జున్ డైలాగ్ అంటే పుష్ప రీసెంట్ గా. చెప్పు అది చెప్పాలా ఇప్పుడు? నాకు ముందంటే నీకు ఒక విషయం చెప్తాను, డైరెక్టర్ కి యాక్టర్స్ కి అసలు సిగ్గుండొద్దు. అదే అంటే నాకేంటంటే మా ఫ్యామిలీతో చేసుకున్నా అలా అటైంది. బట్ ఇప్పుడు కొత్తగా ఏదైనా ఛాన్సెస్ వస్తే నిజంగా నువ్వు చెప్పినట్టే చేయాల్సి వస్తుంది. ఫ్యూచర్ లో నేను ఒక వెబ్ సిరీస్ దిగిపోతున్నా, అలా క్యారెక్టర్ ఇద్దామని నేను డైలాగ్ చెప్పమన్నా. చెప్పు. తర్వాత లేదు చెప్పాలి. పుష్పల హీరోయిన్ పేరు ఏం పేరు రా? శ్రీవల్లి పక్కనే చెప్పు. ఆమె చెప్తే చెప్పు. లేదు చెప్పు. నిజంగా శ్రీవల్లి లాగానే రెడీ అయింది నాకు ఒక డైలాగ్ చెప్పు బ్రో, నేను దాన్ని ఒక స్టైల్ అయిపోయాను. ఇప్పుడు నువ్వు అల్లు అర్జున్ ఇష్టం అన్నావు, అల్లు అర్జున్ డైలాగులు నీకు వచ్చి ఉండాలి అవునా? మరి చెప్పు, డైలాగ్ చెప్పాలి. పుష్పరాజు తగ్గేదేలే.
ఆ డైలాగ్ చాలా ఇష్టం నాకు. చెప్పు మరి అది. కానీ ఇట్లా అంటాడు మరి రావాలి కదా. నువ్వు ఆడిషన్కి వచ్చినావు నా దగ్గరికి, ఫ్యూచర్ లో నేను నీకు ఇవ్వబోతున్నా ఛాన్స్, ఓకేనా? సో డైలాగ్ చెప్పు. పుష్పరాజ్ తగ్గేదేలే. ఎట్లా అనిపించింది సో నీకు? నిజం చెప్పు. కామెడీ లెక్క అనిపించింది. కామెడీ లాగా అనిపించింది. ఇప్పుడు ఒక ఆడిషన్కి పోయినప్పుడు నీ దగ్గర యాక్టింగ్ స్కిల్ ఉంటే ఎట్లా చెప్పాలి? మంచిగా చెప్పాలి కదా. నువ్వు డైలాగ్ చెప్తే క్లాప్స్ కొట్టాలి, ఎట్లా ఉండాలి? ఇప్పుడు ఈ వీడియో నేను నువ్వే కాదు మస్తు మంది చూస్తారు. సో వాళ్ళు అనుకోవాలి కదా, అరే ఏం చేసిండ్రా యశ్వంత్ అని. ఓకే బ్రో, ఇప్పుడు చెప్పాలా? చెప్పవా, నీ ఇష్టం. ఓకే, నాకేనంటే ఏమో సిగ్గు అవుతుంది, మేము ఏమనుకుంటున్నాం కాదు. ఓకే, నాకు నవ్వు వస్తుంది రా ఈరోజు. ఏమైంది ఏమో నవ్వు వస్తుంది. సరే నెక్స్ట్ టైం అయితే చెప్పుకున్నాము. జరా ఏమైతుంది చెప్పు. ఏం లేదు, నవ్వు వస్తుంది. అంత సీరియస్ గా చెప్పలేదు. ఆ డైలాగ్ ఏమో చాలా సీరియస్ గా ఉంటుంది. సరే నవ్వే డైలాగ్ చెప్పు. నవ్వే డైలాగ్ అంటే టైంకి గుర్తురా బ్రో. టైంకి నువ్వే చెప్పరా. శ్రీవాళ్ళకి గుర్తు చేస్తారు ఏదైనా డైలాగ్ చెప్పు. చెప్తాడు అన్న, ఆయనే మస్తు చెప్తాడు, అన్ని డైలాగ్స్ చెప్తాడు, వాయిస్ కూడా రిమిక్రీ చేస్తాడు. రెమో మూవీ చేస్తుండే ఏది అపరిచితులు లాగా చేస్తాడా? రెమో మన శివకార్తికేయ మూవీ. ఓకే, అమ్మాయి గెటప్ లాగా మాట్లాడతారు కొంచెం. అయితే నువ్వు మాట్లాడాల్సిందే ఇప్పుడు. నువ్వు మాట్లాడాల్సిందే, చెప్పు. ఇప్పుడు నాకు అది రావాలా? మాట్లాడుతాడు కదా, ఫోన్ లో మాట్లాడతాడు అన్న. సరే ఇప్పుడు మీరు ఫోన్ లో మాట్లాడండి. అది ఏదో సరదాగా నీకు సరదాగా ఏం కాదు, జోక్ ఫోన్ లో మాట్లాడు. గెటప్ వేయాలా? అది ఏదో డైలాగ్. నీకంటూ ఒక అబ్బాయి వస్తాడు, అదే కదా నీతో అన్న డైలాగ్. గర్ల్ టైప్ మాట్లాడు. నీకంటూ కొంత వస్తాడు సరదా బ్రో. రిసీవ్ చేసుకుంటుంది మా మైక్, ఏం పట్టుకొని అవసరం లేదు. నీకంటూ ఒక అమ్మాయి వచ్చినప్పుడు సరదాగా అలా బయటికి వెళ్ళి చాలా బాగుంటది కదా, అలా బాగా చేసినావుగా. అంటే ఆ రిధం తోటి నీకంటూ ఒక అబ్బాయి వచ్చినప్పుడు నీకే ఆ ట్వింకిల్ లాంటి మూమెంట్ కదా కదులుతుందని. నాకు పర్సనల్ రిక్వెస్ట్, మళ్ళీ వినాలనిపిస్తుంది. మంచిగా మాట్లాడు, కొంచెం లెంతీగా మాట్లాడు, బాగా అనిపిస్తుంది. ఓకే, కాల్లో మాట్లాడినట్టు మాట్లాడు. నీకంటూ ఒక అమ్మాయి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది లవ్ విలువ. ఇదంతా కాదులే, తర్వాత మాట్లాడుకుందాం. అది కాల్లో మాట్లాడతాడు. అట్లా మాట్లాడి అని దీంతో ఎదురు లొల్లి ఆళ్ళకి మాట్లాడలేక అని ఆ డైలాగ్. అంటే నీకంటే ఒక అబ్బాయి వచ్చినప్పుడు. కానీ నీకు రెమో సినిమా అంటే ఇష్టంగా? చాలా ఇష్టం. అంటే ఆ శివకార్తికేయ గారు యాక్టింగ్ చాలా ఇష్టం. ఫన్నీగా బాగా చేస్తాడు. ఆ గెటప్ చేంజింగ్ కానీ ఆ కంటెంట్ ఆ కాన్సెప్ట్. చిన్నప్పటి నుంచి ఇట్లా నువ్వు మిమిక్రీ చేస్తావు లేకపోతే నా మూవీ తోటే మిమిక్రీ వచ్చింది? ఏదో చిన్న గోల్ లాగా మాట్లాడుతుంటే దానికి ఏదో కనెక్ట్ అయిందంట వీళ్ళకి. ఎట్లా తెలుసా, నిజంగా డబ్బింగ్ ఇస్తే అమ్మాయి అనుకుంటారు. ఫోన్ మాట్లాడుతుంది రియల్ గా అనిపిస్తుంది, ఆయన మాట్లాడుతుంది అనుకున్నా. నేను రికార్డింగ్ చేసేవాడు అనిపిస్తున్నాను అనుకున్నా ఆ రోజు. అయితే సోని నువ్వు చెప్పు, యశ్వంత్ కృష్ణుడా రాముడా? రాముడా. సో ఇప్పుడు నిజాలు అన్నీ బయటకు తీస్తుంది. ఏమన్నా అమ్మాయిని లవ్ చేసినాను నిజంగా? ప్రవళిక అనే అమ్మాయి తెలుసా నీకు? ప్రవళిక తెలియదు, ఎవరు తెలియదు, నిజంగా ఎవరు తెలియదు. నేను నిజంగా చిన్నప్పటి నుంచి నాకు ఇంటర్లా నేను అసలు కో ఎడ్యుకేషన్ కాదు నాది, బాయ్స్ కాలేజ్ నాది. ఏదో బస్ స్టాప్ దగ్గర నిల్చుంటుండేనంట. నేను అసలు నా బండి ఉండే బ్రో, నాకు ఇంటర్ లోనే నాకు డాడీ బస్ స్టాప్ లో ఉంటుండేనంట, బండి ఎక్కంటుండేనంట. అవన్నీ ఏం లేవు. తెలుసా సోని నీకు? తెలుసా ప్రవళిక? అడుగు. ప్రవళిక అంటే ముందా తెలియనీకి నీకు? ఫోటో చూపేలా? చూపి
చూపిస్తే చూపి బ్రో. చెప్పు చెప్పు బ్రో. ఆమె అనుకుంటది పెళ్లి ఎన్ని లవ్స్ ఉన్నాయి? ఒక్కటి కూడా లేదు అసలు. నాకు అసలు ఆ లవ్ మీద కాదు, నాకు ఏంటంటే నాకు ఎప్పుడు ఏదో ఒకటి ఎయిటింగ్ అని నేను ఏదో ఒకటి ఉండే అమ్మాయిలు ఏదంటే ఫ్రెండ్లీగా ఉండేటోని. అలా ఏదైనా ఉంటే నాకు బెస్ట్ ఫ్రెండ్ లాగా ఇలా ఉండమంటే ఉండేటోని. కానీ నాకు ఈ లవ్ అంటే నాకు ఎప్పుడు ఎవరో చెప్పలే, నేను కూడా అట్లా ఇంట్రెస్ట్ ఏం చూపించలే. నాకు ఏమనుకున్నా అంటే బయట అమ్మాయిలు నాకు అంతగా నచ్చదు. ఏంటంటే మనకు తెలియదు వాళ్ళు. నేను ఎప్పుడైనా మార్దల్ వరుస వాళ్ళనే చేసుకుందాం అనుకున్నా. ఇక చిన్నప్పటి నుంచి అంటారు కదా నీకే ఇచ్చేసా అట్లా. ఏదో కవర్ చేసినాం మంచిగా. ప్రవళికి ఎవరో చెప్పు. నిజంగా బ్రో నాకు పవరిక అవన్నీ మనకి తెలియదు. ఆ పేర్లతో మనకు ఎవరు లేరు. ప్రవళిక స్పెల్లింగ్ చెప్పు. ప్రవళిక స్పెల్లింగ్ PRA BA LI K. చూసినా వచ్చేసింది అంటే ఆయన ప్రాక్టీస్ చేసుకోండు అంటే అమ్మాయి పేరు నేర్చుకున్నాడు అంతేనా? అట్లేం లేదు బ్రో అసలుకి. మనకు అవన్నీ ఏం లేదు. ఫస్ట్ చూసినా చెప్పొద్దు బ్రో కొట్టిండి ఇప్పుడు. ఫస్ట్ లవ్ ఈమెనే అంతే. ఫస్ట్ నిజం అది నిజం. ఎప్పుడైనా ప్రపోజ్ చేసినావు డైరెక్ట్? చేయలేదు. ఇప్పుడు ప్రపోజ్ అంటే మొన్న ఇంటర్వ్యూలో చేసినుండే. ఇప్పుడు చెయ్యి. అరే వద్దా బ్రో సిగ్గెందుకు? నువ్వు ప్రపోజ్ అయ్యి సోనీ కూడా ప్రపోజ్ చేస్తుంది. నీకేమన్నా ఫ్లవర్ ఇవ్వాలా? కాదు, నువ్వు డైరెక్టర్ కదా, రైటర్ కూడా కదా. సో ఒక కవిత్వం లాగా పోయిటరీ చెప్పి ప్రపోజ్ అయ్యి. ఒక కవిత్వం లాగా పోయని చెప్పా. కవితలాగా అంటే ఇప్పుడు ఏడ కనిపెడతాం బ్రో. ఇప్పుడు అంత టాలెంటెడ్ కాదు మనం. కానీ ప్రపోజ్ చేయమంటే చెయ్యి. నాతో ఈ తోడొచ్చినందుకు, నాతో నేను ఏది కష్టపడ్డా నాతో తోడున్నందుకు ఐ లవ్ యూ. సరే నువ్వు ప్రపోజ్ చేయి ఇప్పుడు. నేను ప్రపోజ్ చేయాలంటే కష్టం అది. చేయడానికి రాదా? అడ్డవే చెయ్యి చెప్పు. నేను అంత ఇంత చెప్తా. అదే ఆంధ్రమ్మ తెలంగాణ అబ్బాయి ఎట్లా చేసినా ఎట్లా చేసినా ఆంధ్ర అంటే అప్పుడు డైలాగ్ చెప్పిన స్క్రిప్ట్ లో. ఓహో అట్లా చెప్పించుకుందామని ఆశ ఉందా? అట్లా కాదు బ్రో, అట్లా మాకు ఈజీ అవుతుంది అని. ఏం చెప్పాలి చెప్పేసి నేను ఏముంది ప్రపోజ్ చేయమ్మా, ఏదో చెప్పు. ఏం చెప్తారు? కాదు, ఎవరి టర్న్ వచ్చినప్పుడు అట్లా భయం పడతారు. ఇంతకు నీ టర్న్ వచ్చినప్పుడు భయం పడలేదు. ఆహా నార్మల్. నేను కవిత్వం అంటే వీటికి భయం అంటే ఓన్లీ నార్మల్ గా చెప్పు. చిన్నప్పటి నుంచి ఇష్టం, ఇప్పుడు ఇంకా ఎక్కువ ఇష్టం. ఐ లవ్ యూ. ఇంతగా మెలకలేదు తిరుగుతున్నావు. చెప్పు నువ్వు ఏదో ఫీల్ అయినావు చెప్పు. నాకు అవి చెప్తే అంటే నాకు నవ్వు. ఎడిటర్ గారు ఈ మెలికలు తిరిగింది మాత్రం డబల్ వేయండి అంటే నా ఆపుకోలేదు. అవి చెప్తున్నట్టే నాకు అక్కడ ఇంకా ప్రౌడ్ గా ఫీల్ అవ్వాలిగా. అంటే అవి ఇప్పుడు జోక్. ఒక్క నిమిషం ఆగు. ఇప్పుడే యశ్వంత్ టెస్ట్ చేస్తా. ఇంతకుముందు సోనీ ఏం చెప్పింది చెప్పు. చిన్నప్పటి నుంచి ఇష్టం అందుకే ఐ లవ్ యూ. తప్పు. ఇప్పుడు ఇంక ఇష్టం. చిన్నప్పటి నుంచి ఇష్టము ఇప్పుడు ఇంకా ఇష్టము ఐ లవ్ యూ అని చెప్పింది. కరెక్టేనా? కరెక్ట్. మిస్ చేసింది. చిన్నప్పటి నుంచి ఇష్టం ఇంకా కూడా ఇంకా ఇష్టం. ఇప్పుడు కూడా ఇంకా ఇష్టం అన్నావు. విన్నా ప్రతి లైన్ విన్నావు నువ్వు. అంటే నాట తిరుగున్నా విన్నా. అదే చెప్పిన. నువ్వు ఎక్కువ ఎవరికి భయం పడతావు ఇంట్లో? ఫ్యామిలీలోను అంటే భయం అంటే ఏం లేదు బ్రో. అంటే కొన్ని విషయాలు ఏదైనా తప్పు ఎప్పుడు అంటే అట్లా అనిపించినప్పుడు తెలియద్దు అనే కొంచెం ఒక భయంతో అంటే డాడీకే. ఏంటంటే డాడీ తెలిసే ఏమనుకుంటాడు. ఎప్పుడన్నా కొట్టిండా నేను? ఎప్పుడు అంటే తిట్టిండు, బాగా తిడతాడు, కొట్టలేదు. ఇక నాకు ఊహ తెలియనప్పుడు చిన్నప్పుడు ఏమో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినప్పటి నుంచి అయితే ఎప్పుడు చేసుకో. ఊహ ఎవరు అంటే నాకు తెలిసినప్పటి నుంచి అంటే ఏం కొట్టలేదు. అంత
లేదు, మాటలతోటే సరి చెప్పేటాడు, సర్ది చెప్పేటాడు. ఓకే, నువ్వు ఎక్కువ భయం పడేది? నేను ఎక్కువ మమ్మీ డాడీ. డాడీకి ఎక్కువ. సో పెళ్ళి కాకముందు బాగుందా, పెళ్ళి అయిన తర్వాత బాగుందా ఇక్కడ ఉండడం నీకు? అంటే అట్లా చిన్నప్పటి నుంచి అక్కడ ఉండడం ఇష్టమే, ఇక్కడ రెండు సేమ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎప్పుడన్నా అంటే లోన్లీగా ఫీల్ అయిన రోజు ఏదైనా ఉందా? లోన్లీ ఏం ఫీల్ కాలే అన్న, లోన్లీగా ఎప్పుడు లేదు. ఎంజాయ్ చేసుకుంటా ఇట్లనే ఎప్పుడు ఉంటాం, ఫ్రీగా ఎంజాయ్. కానీ అప్పుడప్పుడు మమ్మీ వాళ్ళు గుర్తొస్తారు. ఓకే, ఫోన్లో మాట్లాడుతూ ఉంటా. సో మమ్మీ ఎక్కువ ఇష్టమా, డాడీ ఎక్కువ ఇష్టమా నీకు? డాడీ ఎక్కువ ఇష్టం. డాడీ ఎక్కువ ఇష్టమా? ఒకవేళ వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోలేరు అనుకో, ఏం చేస్తుండేను? ఒప్పుకునేటోళ్ళు ఎట్లా, ఒకవేళ ఒప్పుకోకపోతే నేను ఎట్లయినా రిలేటివ్ బయట వాళ్ళు అయితే ఒప్పుకపోవు. మమ్మీ వాళ్ళు తెలుసు నాకు, మమ్మీ వాళ్ళే చెప్పారు నాకు బయట వాళ్ళు ఒప్పుకపోవు అని. రిలేటివ్స్ కాబట్టి ఒప్పుకుంటారని నాకు నమ్మకం ఉండే. ఓకే, ఇంకా ఒప్పుకున్నారు అంటే ఆమె ఒప్పుకుంటారనే నమ్మకంతో. అంటే వీళ్ళు ఏమంటే రిలేటివ్స్ మనకు తెలిసిన వాళ్ళు అయితే ఇంకా బయట వాళ్ళని తెస్తే మాత్రం ఒప్పుకోమని చెప్పి ఉంటారు కావచ్చు రిలేటివ్స్ అని. సో ఇక్కడ మమ్మీ బాగా చూసుకుందా, ఇక్కడ అత్తమ్మ బాగా చూసుకుంటుందా? అత్తమ్మ కూడా ఫ్రెండ్లీగా మంచిగా ఉంటుంది, అత్తమ్మని రెడీ చేస్తుంది, అన్ని అత్తమ్మనే చూసుకుంటుంది. ఇక్కడ కూడా సేమ్. ఎంతైనా మమ్మీ 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 అంటే మా మమ్మీ కాదు. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంది, అక్కడ నీ పని చెప్తా నేను. ఆమె చెప్పాలి ఎంతైనా మమ్మీ మమ్మీ అంటే నువ్వు చెప్పడం ఏంది? నేనేం అంటలే బ్రో, మా మమ్మీలానే అత్తమ్మ మంచిగా చూసుకుంటది. ఇంకా అత్తమ్మ కూడా మంచిగా చూసుకుంటది. అంటే నేను చెప్తే బ్రో మా మమ్మీ బాగా చూసుకుంటది అని. ఒక్క నిమిషం, ఆమె బాగా చూసుకుంటది అని చెప్పింది, నువ్వే బాగా చూసుకుంటలేదు. వాళ్ళ ఇప్పుడు ఇట్లా చెప్తుంది అని అలా మమ్మీ చూస్తుంది ఇంటర్వ్యూ. ఓకే, అంటే ఇక్కడ మీ మమ్మీ బాధపడినా పర్లేదు, మీ అత్తమ్మ బాధపడద్దు అంతేనా? మరి అంటే మా మమ్మీ వాళ్ళ మమ్మీలానే చూసుకునే, కానీ వాళ్ళ ఎవరైనా పేరెంట్స్ అట్లా అని. మమ్మీ వాళ్ళు కూడా మంచిగా చూసుకుంటారు చిన్నప్పటి నుంచి. ఓకే, ఆమె బయటకు మమ్మీ ఎక్కువ. సో మీరు ఇద్దరు కలిసి ఎప్పుడైనా డాన్స్ చేసారా? డాన్స్ రాదు అసలు. డాన్స్ రాదా? ఏ వీడియోలో డాన్స్ చేయలేదు, మాకు డాన్స్ అంటే రాదు, అంతప్పుడు ట్రై చేయలే. ఏ వీడియోలో చేయలే, యాక్టింగ్ ఇట్లాంటి వీడియోస్ చేస్తాం. ఇప్పుడు నేను స్టోరీ రైటింగ్ కాబట్టి ఏదో చిన్న చిన్న వీడియోస్ మమ్మీ వాళ్ళతో చూపిస్తున్నాయి. ఇప్పుడు మా మమ్మీ మా డాడీ రీసెంట్ వీడియోస్ మీరు చూసి ఉంటారు, అట్లా వాళ్ళతో చేపిస్తున్నా. ఒక సాంగ్స్ అని మన గోదావరి గట్టు అట్లా ఫ్యామిలీ కంటెంట్తో తీస్తున్నా. త్వరలో ఒక మంచి స్టోరీ తోటి మళ్ళా వస్తా. ఓకే, ఇది ఆంధ్ర అమ్మాయి తెలంగాణ అబ్బాయి ఎపిసోడ్స్ అన్ని కంప్లీట్ అయిపోయినాయి, ఇంకొక 15th ఎపిసోడ్ ఫైనల్ ఉంది. ఓకే, 15 ఎపిసోడ్స్ 9 అయిపోయినాయి, 10 అయిపోయినాయి, 11 అయిపోయినాయి. 4 ఎపిసోడ్స్ ఉన్నాయి, 4 ఎపిసోడ్ లో మనము ఎండ్ చేసేయాలి. ఓకే, ఎండ్ కార్డ్ పడుతుంది ఇక. తర్వాత నెక్స్ట్ ఏం సిరీస్ వస్తుంది? ఏదైనా మీ పెళ్ళిది వస్తుందా? అట్లా ఒకటి మన క్రైమ్ స్టోర్ లో ఒక బస్తీ పోరలు అంటే ఒకటి తీస్తున్నా. ఓకే, ఇది అయిపోయినాక స్టార్ట్ చేద్దాం అనుకున్నా. బస్తీ పోరలు ఎందుకు? నువ్వు బస్తీ పోరను అంటే అట్లా బ్రో, అంటే ఆ టైప్ లో తీసుకొస్తా అని. ఏంటంటే ఇప్పుడు అమ్మాయి క్లాస్, అబ్బాయి కొంచెం అట్లా మాస్ లెక్క, అట్లా ఆ కంటెంట్ తోటి తీసుకొద్దామని. నీకు అమ్మాయి పేర్లలో ఏ పేర్లు ఇష్టం? ఒక 3 పేర్లు లేవు అమ్మాయి పేర్లలో. అమ్మాయి పేరు ఈవెన్ బాగా ఎట్లా చెప్తారా? ఎట్లా చెప్తాం రా కూడా. నేను పేర్లు అడిగిన, అమ్మాయిలు అడగలే. అమ్మాయిల పేర్లు అన్నా. అమ్మాయిల పేర్లు ఏమేమి 3 పేర్లు ఇష్టం అట్లా చెప్పొద్దా? కథలు చెప్పొద్దు, నిజాలు చెప్పు. ఓకే, శ్రావణి. ఒకటి శ్రావణి. ఓకే, ఇంకొకటి సౌమ్య. ఇంకా ఇంకొకటి తేజస్విని. వీళ్ళు 3. వీళ్ళు 3 నీ పేరు లేదు. సౌమ్య ఉంది. సౌమ్య ఈమె పేరు సౌమ్య, అంటే పిలవమట్లా సౌమ్య ఆమె పేర్లు. ఓకే, మిగతా 2 ఎవరు? ఏమో పేర్లు అవి అంతే. పేర్లు ఇష్టమని అన్నావు, వీళ్ళు ఏంటో టచ్ అయ్యి మనకు పేర్లు ఎక్కువ వినిపించిన పేర్లు కదా ఇవి, కాదా? లేదు అంటే రైమింగ్ తో బాగుంటది, పిలవడానికి బాగుంటది. సరే, పేర్లు అన్నావు? సౌమ్య, ఇంకా 2 పేర్లు శ్రావణి, తేజస్విని. సో తేజస్విని, శ్రావణి ఎవరో నాకు కావాలి. శ్రావణి అయితే వాళ్ళ సిస్టర్, తేజస్విని ఎవరో మనకు తెలియదు. ఓకే, తేజు అంటే లోకేశ్వరి పేరు ఇష్టం లేదు అట్లా చెల్లె పేరు. అంటే
తేజస్విని అట్లా తేజ అశ్విని అలా కొంచెం ఒక అమ్మాయిలో ఇద్దరు అమ్మాయిలు ఓకే అట్లా బాగుంటది ఆ పేరు అని ఎవరికో రీసెంట్ గా మా మామూలు కూతురు పెడదాం అనుకున్నాను ఆ పేరు. అట్లా అది ఆ పేరు గుర్తొచ్చింది చెప్పిన. సో మీ పెళ్లి డేట్ చెప్పు. నవంబర్ 20. నవంబర్ 20, 2024. సో సోనీ బర్త్డే ఇప్పుడు సెప్టెంబర్ 1st. ఇయర్ 2003. సరే యశ్వంత్ బర్త్డే ఇప్పుడు? బర్త్డే మార్చుతాడు. ఇయర్ ఇయర్ 2000 ఏమో, అంత క్లారిటీ తెలియదు ఇయర్. ఓకే 2002. యశ్వంత్లో నీకు ఇష్టమైన క్వాలిటీస్ ఏంటి, ఒక 3 చెప్పు. ఇష్టమైన క్వాలిటీ అంటే నేను ఏమైనా పని చేసి వచ్చి హెల్ప్ చేస్తాడు, అదొకటి చాలా ఇష్టం. ఓకే ఇంకా ఇంకా అయినా తినకపోయినా కూడా మా ఇస్తాడు అది. ఆయనకు లేకపోయినా కూడా మనకి ఇస్తాడు. చెప్పు నా గురించి అని చెప్తాడు. బ్రో అంటే వినిపించినట్టు గట్టిగా చెప్పాలి. నెక్స్ట్ ఇంకోటి ఇంకా ఇంకేమో చెప్పు, నేను చూస్తాను. నీకు మధ్య చెప్పాలని మనసులో అవుతుంది చెప్పు. ఇంకా ఎవరిని బాధ పెట్టాడు అన్న. ఓకే ఎవరిని బాధ పెట్టాడు. సరే నీకు నచ్చే క్వాలిటీస్ ఏంది? నాకు నచ్చాలంటే మంచి అమ్మాయి, అంటే ఎవరిని ఇప్పుడు ఎవరినైనా ఇట్లా హర్ట్ చేయాలి. ఆమె ఒకరు అన్న మాటను తీసుకుంటుంది తప్ప ఆమె ఎవరిని హర్ట్ చేయదు, ముఖం మీద మాట అన్నది. ఆమె బాధపడ్డా సరే కానీ ఆమె వల్ల ఒకరు బాధపడద్దు అని మా ఇంట్లో కూడా అలానే ఉంటుంది. ఎవరిని అందరూ బాగుండాలి, ఆమె కష్టపడ్డా సరే అని కూడా ఉంటుంది. బాగుంటుంది అందరితో, మంచి పర్సన్, మంచి గుణం ఉన్న అమ్మాయి అన్న చెప్పచ్చు. ఓకే సెకండ్ వచ్చేసి బాగుంటుంది. థర్డ్ వచ్చేసి నాకు ఈమె ఎక్కువ చదువులో బాగా ఇష్టం. అంటే కొంచెం అంటే కాన్సన్ట్రేషన్ ఒక దాని మీద మనం ఫోకస్ పెట్టినామంటే అది సక్సెస్ అయ్యేదాకా ఎంత కష్టమని ఉండని, అదొకటి ఇష్టం. ఫోకస్ బాగా పెడుతుంది. మనం చదువుకోకపోయినా వేరే వాళ్ళు చదువుకొని మనకు మంచి పేరు తేవాలనుకుంటున్నాం, అంతేనా? నేను చదువుకోకపోయినా నేను ఆమెని ఇప్పుడు నేను పెళ్ళైనాక కూడా ఆమె ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఎంఎస్సి అది చేస్తా ఉంటుంది. నేను తర్వాత ఎంత చదువుమైనా చదివిపిస్తా అని చెప్తున్నా. అది ఎంతైనా ఖర్చు కానీ ఏమన్నా కానీ ఏంటంటే ఇప్పుడు నా గోల్ కోసం ఆమె కష్టపడ్డప్పుడు నేను కూడా ఆమెకు సపోర్ట్ చేయాలి. అప్పుడు అండర్స్టాండింగ్ బాగుంటుంది. ఇప్పుడు పెళ్లి చేసుకున్నావు కదా, నాకు నచ్చినట్టు నువ్వు ఉండు అని అంటే సరే ఉంటుంది, కానీ ఆమె లోపల బాధపడేది పడుతుంది. నేను కూడా నువ్వు చెప్పినట్టే వింటాను అనుకుంటారు కానీ వాళ్ళ లోపల వాళ్ళు బాధపడతారు. నేనేమో ఆయన కోసం త్యాగం చేసి అంటే కొంచెం ఆయన కోసం నేను చేస్తే ఆయన ఏంటి ఇప్పుడు ఇట్లా అంటుండని. నీకోసం సోనీ ఏమైనా త్యాగం చేసిందా? ఇక అంటే నా కోసం వచ్చి నాకు ఇంత ఎవరు చేస్తారు బ్రో. నేను సొంతంగా చెప్పాలంటే మా వాళ్ళే నన్ను అన్నారు, మా చుట్టాలలో మా వాళ్ళే వీడియోస్ అవసరమా అది అవసరమా అని అన్న వాళ్ళు ఉన్నారు. అట్లాంటిది నాకు అంత చిన్నప్పటి నుంచి మాట్లాడింది వచ్చి చేసిందంటే అక్కడనే అర్థం చేసుకోవాలి. ఇక నా కోసం అంతకుమించి ఇంకేం చేస్తారు అంతే. సో మీ ఇంట్లో తెలియకుండా మీరిద్దరు ఎక్కడికన్నా వెళ్ళిన రోజు ఉందా? ఎక్కడికి వెళ్ళలే కానీ మేమంతా కలవడానికే కలవడం కోసం విలేజ్ నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళ రిటర్న్ అయినా. ఆ రోజు నా బర్త్డే రేపంటే డ్రెస్ ఇప్పించి వెళ్దామని వచ్చింది. బట్ టైం లేకుండే మనీ ఇచ్చేసి వెళ్ళింది. నాకు వద్దంటే ఇచ్చేసి వెళ్ళింది. ఆమె ఆ మనీ 3 months నుంచి సేవింగ్ చేసుకున్నామని నాకు ఇచ్చింది. అంటే మనీ ఎక్కువ ఇవ్వరు కదా వాళ్ళ ఇంట్లో. 3 months అప్పుడు అంతలో ఇచ్చి 2000 ఇచ్చింది. అంటే వాళ్ళ మమ్మీ వాళ్ళు కాలేజ్కి వెళ్ళేటప్పుడు 100 రూపీస్ 50 రూపీస్ అట్లా ఇస్తారు కదా, అది సేవింగ్ చేసుకొని నాకు తెచ్చి ఇచ్చింది. మంచి డ్రెస్ కొనుక్కో, ఓరి చెప్పొద్దు, నా డ్రెస్ కొనుక్కో, ఆ డ్రెస్ కొనుక్కొని నాకు ఫోటో పెట్టు, నీ బర్త్డే రోజు నేను రాకపోవచ్చు, ఈ బర్త్డే రోజు మళ్ళీ ఆయన బర్త్డే రోజు పోయినా అనుకుంటాను, బర్త్డే రోజు నేను రాకపోవచ్చు, అందుకే ఒక రోజు కాలేజ్ అని చెప్పేసి వచ్చినావా? కాలేజ్ అని చెప్పి ట్రైన్ ఎక్కిన. అక్కడ చాలా ఆ రోజే ట్రైన్ లేట్ ఉండే. ఆ రోజు నైట్ ట్రైన్ లేట్ వచ్చింది, 5 ఇక్కడికే 5కి వచ్చింది. తెలిసింది వాళ్ళ ఇంట్లో పోయేవారికి 7-8 అయింది. నేను ఇంటి కాలేజ్ అని ఇంట్లో మమ్మీకి తెలియలే. నేను ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళిన అది దాన్ని కవర్ చేసినా గానీ వాళ్ళకి తెలిసింది. ఇక తర్వాత చెప్పొచ్చు అనుకో, ఇక మళ్ళీ తోట అనలేదు. బట్ ఆమె తెలిసిపోయింది.
తెలిసిపోయింది ఎందుకు ఇక. వేయనావు అది ఇది అని నన్ను తిట్టింది. ఓకే. సో యశ్వంత్ ఇంకేమైనా చేంజ్ చేసుకోవాలా ఆయన క్యారెక్టర్లో కానీ ఇందులోనా? కోపం ఎక్కువ ఉంటుంది. ఓకే. ఏడ కోపం ఉంది అప్పటి నుంచి నవ్వుతూనే ఉన్నాడు. అంటే ఇప్పుడు లేదు. ఓకే. అండ్ నచ్చని విషయం ఏదైనా ఉంటే ఉత్తన కోపం వస్తుంది, దాని తర్వాత మళ్ళీ ఎందుకన్నా అని అనిపిస్తుంది. ఓకే. సో నీకు సోనీలో అంటే చేంజ్ చేసుకోవాలన్నా? ఏహే అట్లేం లేదు. ఆమె ఏం ఒక మాట అన్నా కూడా ఏమన్నదు. ఆయన చేంజ్ చేసుకునే ఏం లేదు. ఆమెకి ఏం చెప్పే అంత కూడా లేదు. అట్లేం లేదు. మేబీ ఫ్యూచర్లో అంటే. సో మీ అత్త మామ ఎట్లా చూసుకుంటున్నారు నిన్ను? బాగా చూసుకుంటారు. అంటే నేను పెళ్లి కాముందు నుంచి ఇక్కడ వచ్చి ఉంటాను నేను అలా 10 days 4 days అప్పటి నుంచి అప్పటి నుంచే బాగా క్లోజ్, అత్తమ్మ మామ ఫ్రెండ్లీగా ఉంటాము. లోకిని ఎట్లానో నన్ను కూడా అలానే తీసుకుంటాం. లోకేశ్వరి మా చెల్లి. అదే అదే. సో నీకు ఎక్కువ ఎవరిష్టం మీ ఇంట్లో? అంటే నలుగురు ఇట్లా మా మమ్మీ డాడీ దాంట్లో అలా అడుగుదాం. మీ ఇల్లు అన్న, మీ ఇంట్లో అన్న, మీ ఇంట్లో ఎంతమంది ఉంటారు? నాతో 5 members. నాతో 5 members. అంటే మా చెల్లె తమ్ముడు అంటే మమ్మీ డాడీలో నాకు డాడీ ఎక్కువ ఇష్టం. ఒక మమ్మీ ఎందుకు ఇష్టం లేదు అంటే అంటే అలా ఇద్దరు. మమ్మీ ఎందుకు ఇష్టం లేదంటే మమ్మీ కూడా ఇష్టం, ఇద్దరు ఇష్టమే. ఏదంటే డాడీ కొంచెం ఫ్రెండ్లీగా ఉంటాడు. ఇక మీరు ఆంధ్రం అయితే తెలంగాణ చూస్తే అర్థమైతే ఎంత ఫ్రెండ్లీగా ఉంటాడో. సిట్టింగ్ చేస్తారు. అది సిట్టింగ్ కాదు, అది అంటే షూటింగ్ పర్పస్ అంతే. అట్లేం లేదు కానీ ఫ్రెండ్లీగా ఉంటాడు. ఏదైనా చెప్పడానికైనా ఇది మాట్లాడుకోవడానికైనా ఉంటాడు. అందరు డాడీ లేనట్టు పొద్దున్న ఆఫీస్కి వెళ్తారు, వస్తారు, తిన్నాం అట్లా ఉంటారు కదా. మా డాడీ చిన్నప్పటి నుంచి మాతో ఉంటాడు. ఏంటంటే ఇంట్లో నుంచే డాడీ పని చేస్తాడు. ఏదైనా ఇప్పుడు చిట్టీలు ఉన్నాయన్నా వాళ్ళే వస్తారు, పని చేసుకుంటారు, వెళ్తారు. కాబట్టి చిన్నప్పటి నుంచి క్లోజ్ డాడీ. ఓకే. ఇప్పుడు యూట్యూబ్ నుంచి ఎంత వస్తుంది మీకు రెవెన్యూ? అంతగానో ఇప్పటి నుంచి ఎప్పుడే ఏమి ఎక్స్పెక్ట్ చేయలేదు బ్రో. అంతగానో వచ్చిందంతా ఈఎంఐస్కి. ఇంకొకటి ఏంటంటే నేను సిరీస్ నాకు ఎప్పుడైతే ఎక్కువ వస్తుందని మీరు అందరికీ ఎట్లా అనుకుంటారంటే నేను ఒక మంచి వెబ్ సిరీస్ తీసి ఓన్గా మ్యూజిక్స్ కంపోజ్ చేసినప్పుడు అనుకోవచ్చు. అంటే ఇప్పుడు ఓన్గా కూడా మ్యూజిక్ కంపోజ్ చేయాలనుకుంటున్నా నేను. ఇప్పుడు మనీ యూట్యూబ్ నుంచి కొంచెం మనీ వస్తే, ఎక్కువ మనీ వస్తే కొంచెం కంపోజ్ చేసుకుందామని అనుకుంటున్నా ఒక సిరీస్కి. మ్యూజిక్స్ లేకుండా కాపీరైట్ ఏది పడుతుందా అని దేవాడి వేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా. మన కోసం ఒక కొన్ని మ్యూజిక్స్ ఉన్నాయనుకో, మనం ఎప్పుడైనా అప్పుడు వాడుకోవచ్చు. మనకి స్ట్రైక్స్ రావు, క్లైమ్స్ రావని. ఓకే. అలా. సో యశ్వంత్లో ఏమేమి టాలెంట్స్ ఉన్నాయి? ఏం టాలెంట్స్ అని నేను చెప్పుకోలేను. బట్ నాకేంటంటే కంటెంట్ క్రియేట్ చేస్తా. ఫ్యామిలీ కంటెంట్ బాగా క్రియేట్ చేస్తా. ఫ్యామిలీ, మదర్ సెంటిమెంట్ కానీ అత్తయ్య వీళ్ళ ఏంటంటే మనకు చిన్నప్పటి నుంచి జరిగిన విషయాల నుంచే మంచి మంచి కంటెంట్స్ తీసుకురావచ్చు. ఎమోషనల్గా కానీ లవ్ స్టోరీస్లా ఇలా చాలా టైప్ ఆఫ్ ఎమోషనల్స్లో తీసుకురావచ్చు. అట్లా అని చెప్పి నేను అత్తారిల్లు అని చెప్పి మొన్న రీసెంట్గా అది కూడా చేస్తున్నాము. బట్ ఏంటంటే కొంచెం రియల్ స్టోరీ మీద బేస్ చేసి చేస్తున్నాము. ఇప్పుడు ఫ్యూచర్లో కూడా మంచి మంచి ఫ్యామిలీ కంటెంట్స్. నేను ఫ్యామిలీ కంటెంట్స్ ఎందుకంటున్నా అంటే నాకు టార్గెట్ ఎక్కువ ఫ్యామిలీసే. ఎందుకంటే నాకు ఫ్యామిలీస్ని అట్రాక్ట్ చేసుకోవాలి, వాళ్ళే నాకు సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే మనం యూత్ని ఇప్పుడు చేసామంటే ఈరోజు వీడియో చూస్తారు, రేపు వారు ఎవరు రాను అంటారు. నేను ఇది అత్తారిల్లు అది చూసి నేను ఇది అడిగిన, ఏది కుకింగ్ వచ్చా అని చెప్పేసి. అవునా? ఎందుకంటే అందులో ఎక్కువ సపోర్టివ్ ఉంటారు అత్తమ్మ. అంటే నువ్వు కారం వేసినా అమ్మాయి అన్న దాని తర్వాత అంటే తనే వండినా అని చెప్పుకుంటారు. సో అట్లాంటి అత్తలు ఈ మధ్య కాలంలో చాలా తక్కువ ఉంటారు. ఆమె బట్ మా అమ్మ అయితే, కానీ అదంతా నిజమైన క్యారెక్టర్లే కదా. అంటే కారం ఎక్కువ వేసింది ఒక రోజు. ఉప్పు ఎక్కువ ఇష్టం, కారం అని చెప్పేసి. మా అమ్మ అయితే ఈమెని ఏంటంటే మా మమ్మీ తిట్లు పడ్డా సరే కానీ ఈమెను బాగా చూసుకోవడం. ఎందుకంటే మా మమ్మీ చిన్నప్పుడు అట్లా సఫర్ అయింది అత్త దగ్గర. నా కోడలు అట్లా కావద్దని చెప్పి ఈమెని మా లోకేశ్వర్ లాగానే చూసుకుంటుంది. అలా మంచిగా చూసుకుంటుంది. చిన్నపిల్లనే కదా ఇంకా అని చూసుకుంటుంది అట్లా. సో ఈ మధ్య కాలంలో ఎప్పుడైనా కోపం వచ్చిందా నీకు యశ్వంత్ మీద? ఇద్దరికి వస్తుంది. ఇద్దరు ఏంది ఒక లోకి ఇచ్చిన ఇద్దరు చెప్పు. కొన్ని విషయాల్లో కోపం వస్తుంది, మళ్ళీ సాల్వ్ అయిపోతాయి.
సో ఏమన్నా ఇప్పిస్తా ఉంటాడా? ఏం ఎక్స్పెక్ట్ చేయదమ్మా ఫస్ట్. ఏంటంటే ఏదున్నా మా మమ్మీ తెచ్చి పెడుతుంది ఫస్ట్. డ్రెస్సెస్ కానీ కాస్ట్యూమ్స్ కానీ ఏదైనా మంచిగా కనిపించింది. డ్రెస్సెస్ అంటే ఏంది, కాస్ట్యూమ్స్ అంటే ఏంది? అంటే ఆమె మేకప్ అవన్నీ వాళ్ళే చూసుకుంటారు. నాకేం నేను ఇప్పించే అంత అవసరం లేదు, మా అమ్మే చూసుకుంటారు అంతా. వాళ్ళే చూసుకుంటారు. ఏమైనా బయట ఏదైనా మంచిగా కనిపిస్తే సోనీకి బాగుంది, మా మమ్మీ కొనుక్కోకపోయినా సరే తీసుకొని వస్తుంది. సోనీకి తీసుకొని వస్తుంది. అందరూ అనుకుంటారు, అందరూ ఏమనుకుంటారో ఇక కోడలికి తీసుకోవద్దు అనుకుంటారు. మా మమ్మీ ఇక అంతే. చిన్నప్పుడు నేను సఫర్ అయినట్టు కావద్దు, ఆమె మంచిగా ఉండాలి, ఆమె మంచిగా చూసుకోవాలి అని ఆమె మమ్మీ మెంటాలిటీ అది. నువ్వు ఎప్పుడన్నా ఏమన్నా దొంగతనం చేసినావా? దొంగతనం ఏం చేయలేదు. అంటే చిన్న ఇంట్లో ఏదైనా స్వీట్స్ ఉంటే తెలియకుండా తినడం గావి చేస్తాం. ఇంకేం చేస్తుంది? మీ డాడీ పర్సనల్ నుంచి డబ్బులు? మా డాడీ నేను అడగ ముందుకే నాకు కొట్టేసేటాడు. గూగుల్ పే కానీ నాకు పోయేటప్పుడు పని నాకు వద్దన్నా కూడా ఇచ్చేటాడు. అట్లా ఏంటంటే మా డాడీ మెంటాలిటీ ఎట్లుండో అంటే, నా కొడుకులు ఒకరి దగ్గర చేయి దాపి ఉండొద్దు. నా ఎప్పుడు ఏదైనా సరే నేనే ముందే ఇచ్చేసాను, ముందే అంది ఇవ్వాలి. ఏదైనా సరే లైఫ్లో ఏదైనా నేను అడగక ముందుకే నాకు బండి కానీ అడగ ముందుకే ఫోన్ కానీ అని ఇచ్చింది. అడగక ముందుకే ఇస్తున్నా అని చెప్పి నువ్వు దాన్ని మిస్యూజ్ చేయొద్దు. మంచి దారిలోవో నేను ఇట్లనే ఉంటా. ఇప్పుడు మనం అడగక ముందుకి ఇచ్చే వాల్యూని పొడగొట్టుకుంటే దాన్ని ఫ్యూచర్లో మళ్ళా తెచ్చుకోలేవు అని ఒక డాడీ ఆ మాట చెప్పేసరికి ఇక నేను దాన్ని కట్టుబడే ఇచ్చింది. మిస్యూజ్ ఎప్పుడు చేసుకోలేదు. బండి ఉంది కదా అని చెప్పి దోస్తులతో తిరగలేదు. అట్లా. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? ఆకాష్ నా చిన్నప్పుడు ఫ్రెండ్. కానీ ఇప్పుడు కొంచెం మాట్లాడుతుంది. ఎందుకు? ఇక చిన్న ఇక అలా. ఎన్ని రోజుల నుంచి మాట్లాడుతులే? ఒక 6 months అయితే. ఎందుకు మాట్లాడతలే? అంటే నీకు మాట్లాడాలని ఉందా? మాట్లాడుకుంటాం, బట్ ఏంటంటే ఇక కొంచెం ఇక వానికి ఏముందో మనకు తెలియదు. సడన్ గా మాటలు బంద్ చేసిండు. మనకు కూడా ఏమనిపిస్తుంది, ఇక వాళ్ళు మాట్లాడదు మనం ఎందుకు మాట్లాడతాం. అంటే చిన్నప్పుడు ఎట్లుంటుంది అంటే అందరం కలిసిమెలిసి ఉండం. ఎవరి దాళ్ళకి బెస్ట్ ఫ్రెండ్ అన్నప్పుడు నువ్వు మాట్లాడచ్చు కదా. మాట్లాడతాం, కలిసినప్పుడు మాట్లాడతాం. ఎవరి బిజినెస్ వాళ్ళకి అయిపోయేసరికి అంత మాట్లాడతాం. గోదాం, ప్లాస్టిక్ గోదాం, రీసైక్లింగ్. వాళ్ళు పాత సంబంధం రీసైక్లింగ్ చేస్తారు. ఇక నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2.5 years నుంచి ఆయన కూడా అంతకుముందు బాగా తిరిగేటోళ్ళం, కలిసి తిరిగేటోళ్ళం. నేను జాబ్ చేయలేదు. ఫస్ట్ మా డాడీకి జాబ్ చేయడం నచ్చదు, ఒకరి కింద చేయడం నచ్చదు. ఏదన్నా నువ్వు ఒక హోటల్ పెట్టుకుంటావా, ఏదన్నా ఓన్ బిజినెస్, నీ కాళ్ళ మీద నువ్వు బతకాలి, ఎవరో అండల కాదు. ఇప్పుడు యూట్యూబ్ నుంచి నీకు 0 రెవెన్యూ వచ్చింది అనుకో, ఒక సంవత్సరం మొత్తం. సో ఎట్లా మరి అంటే నేను ఇప్పుడు రెవెన్యూ కోసమనే స్టార్ట్ చేయలేదు బ్రో. అంటే ఫ్యూచర్లో వస్తే రాని అనే ఒక ఆప్షన్గా పెట్టుకున్నా. రెవెన్యూ కోసం అనే కాదు. ఎట్లా బతుకుతావు అంటే నాకు మా డాడీ సపోర్ట్ ఉంది కాబట్టి. డాడీ మమ్మీ సపోర్ట్ లేకుంటే? ఇక డాడీ మమ్మీ సపోర్ట్ లేకుంటే ఏదైనా జాబ్ చూసుకోవడం తప్ప. ఏంటంటే ఎప్పుడు చూసుకుంటావు? ఎప్పుడు చూసుకుంటా బ్రో. ఎందుకు ఉండదు? యూట్యూబ్ నుంచి ఎంతో అంత ఉంటుంది, మనం కష్టపడితే తప్పకుండా ఉంటుంది. ఒక్కసారి క్వశ్చన్స్ నేను ఎందుకు అడిగినా అంటే, ఈ ఏజ్లోనే మీరు పెళ్లి చేసుకున్నారు. సో పెళ్లి చేసుకునే థాట్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం చేయాలనే థాట్ ఉండాలి కదా, థింకింగ్ ఉండాలి. సో అది లేకుండా మనం ఏదో గొర్రెలాగా వెళ్ళిపోతే కష్టం కదా. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యూట్యూబ్ ప్రొఫెషనల్ యూట్యూబ్ అలా వెళ్దాం అనుకున్నాను. సపోజ్ నేను ఇప్పటికీ డౌన్ అయ్యి వీడియోస్ అలా అయినా కూడా నేను ఏం చేస్తాను, మంచి కంటెంట్స్ తీయడానికి ట్రై చేస్తాను. ఎప్పటికెళ్ళి ఒక 6 months కానీ 1 year కానీ మంచి కంటెంట్ తీయడానికే సరే చేస్తా. ఒక 50 రూపాయలు ఖర్చు పెట్టే ఇక్కడ 10 రూపాయలు ఖర్చు పెడతా, 40 రూపాయలు సేవ్ చేసుకుంటా. అట్లా చేసి కష్టపడతా. మళ్ళీ ఫస్ట్ నుంచే నేను ఫస్ట్ ఏం లేకుండా స్టార్ట్ అయినా బ్రో, అట్లనే స్టార్ట్ అయినా అనుకుంటా. అట్లనే స్టార్ట్ అయినా ఫస్ట్ నువ్వు ఒక్కనే ఉండే కదా, ఇప్పుడు నేను ఒక్కనే ఉండే. ఇప్పుడు ఇద్దరు అయ్యారు కదా. ఇప్పుడు మా మమ్మీ మా డాడీ మేము ముగ్గురం, మొత్తం 5 members. చెల్లె చదువుకుంటుంది, మేము 5 members కష్టపడతాం. మా డాడీ ఏదో ఒక స్టోరీ మా డాడీ కూడా క్రియేట్ చేస్తాడు. మా మమ్మీకి ఏదైనా అనిపిస్తే చెప్తుంది. అంజీ ఏం చేస్తాడు, వ్లాగ్స్ ఎడిటింగ్ చేస్తాడు. నేను పెద్ద స్టోరీస్ కానీ చిన్న చిన్న షార్ట్ వీడియోస్ నేను ఎడిటింగ్ చేస్తాను. అండ్ వ్లాగ్ ఎడిటింగ్ నేర్పించిన, వ్లాగ్ ఎడిటింగ్ చేస్తాడు. ఒక్కొక్కరం ఒక్కొక్క పని మీద ఉంటాం. ఖాళీ ఎప్పుడన్నా సండే ఉన్నప్పుడు ఒకరోజు పీస్ఫుల్గా అట్లా ఉంటాం. ఇప్పుడైతే 5 members కష్టపడుతున్నాం. ఇప్పటికిప్పుడు ఏం లేదు,
ఇప్పటికిప్పుడు ఏం లేదు, నేను యూట్యూబ్ అనేది ఒక ఎక్స్ట్రాగా పెట్టుకున్నా, ఇదే మెయిన్గా అయితే బాగుంటుంది, మెయిన్ లీడ్ అయ్యి. యూట్యూబ్ని ఎక్స్ట్రాగా పెట్టుకోలేను అంటే నేను 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 మెయిన్ పెట్టుకున్నా, డాడీ ఏంటంటే ఎక్స్ట్రా పెట్టుకున్నా. ఇప్పుడు డాడీ ఏంటంటే డాడీ ఎక్స్ట్రాగా పెట్టుకున్నాను, నువ్వు యూట్యూబే నీ జీవితం అయిపోయింది ఇప్పుడు. అంటే డాడీ ఏం చేసిండంటే నన్ను ఇందులో పెట్టింది కదా. ఇప్పుడు యూట్యూబ్ అనేది డాడీ ఎక్స్ట్రా పెట్టుకున్న దాంట్లో నేను పని చేస్తున్నట్టే కదా. డాడీ ఎక్స్ట్రా పెట్టుకున్న దాంట్లో నువ్వు పని చేస్తున్నావు, నీకు ఇప్పుడు ఎక్స్ట్రా ఏం లేదు, యూట్యూబ్ ఒకటే ఉంది. నాకు డాడీ నెక్స్ట్ ఏం చేస్తావు నువ్వు, అది ప్లాన్ పెట్టుకో. నేను ఫస్ట్ డాడీ తోటే ఉండండి, డాడీతో పని చేయడం కానీ డాడీ తోటే ఉండే. డాడీతో హెల్ప్ చేస్తుంటే నాకు కూడా ఒక ఇంపార్టెంట్, నాకు కూడా ఒకటి ఉండాలి అని చెప్పి డాడీ నేను నీతో హెల్ప్ చేసుకుంటూ కొంచెం నేను కూడా ఓన్గా ఇది యూట్యూబ్ పెట్టుకుందాం అనుకుంటున్నా. కెమెరా కావాలి అంటే కెమెరా ఇప్పించి నాకు దాదాపు ఒక పెట్టుబడి చాలా. ఎవరైనా మమ్మీ డాడీ నీకు ఇష్టం ఉంది చేసుకోపోరా అనడమే కన్నా నీకు ఇష్టమున్న దానికోసం వాళ్ళు కూడా కష్టపడడం చాలా గ్రేట్. అది మా మమ్మీ వాళ్ళకి నేను ఎప్పుడు రుణపడి ఉంటా. మీ మమ్మీ వాళ్ళకి నువ్వు రుణపడి ఉండాలి, ఉండొద్దని అంటలే, రుణపడి ఉంటావు ఓకేనా. ఈ యూట్యూబ్ లేకుంటే ఏం చేస్తావు అనేది నా క్వశ్చన్. అంటే ఈ క్వశ్చన్ నీకే కాదు, మన చూస్తున్న మీలాంటి వాళ్ళు యూత్ ఎంతమంది ఉన్నారో, ఎంతమంది లవ్ చేసుకుంటున్నారో, ఎంతమంది పెళ్లి చేసుకుంటున్నారో అందరికీ ఈ క్వశ్చన్. డాడీ బిజినెస్నే నేను కంటిన్యూ చేస్తావు. సో అప్పటి నుంచి ఇది ఎందుకు చెప్పలే అంటే నేను ఏంటంటే ఇప్పుడు వాళ్ళకి ఇప్పుడు సబ్స్క్రైబర్స్కి ఏమి ఉండాలంటే, అరే ఇప్పుడు ఎప్పుడైనా సరే వీళ్ళకి వేరే ఆప్షన్ లేదు, నన్ను సపోర్ట్ చేయాలనే ఒక నమ్మకం తెప్పిద్దామని అటు అడుగుతున్నావు. కాబట్టి ఎవరికైనా ఒక దాంట్లో సక్సెస్ వస్తేనే చేస్తారు కదా. నాకు యశ్వంత్ నువ్వు పెద్ద జోగేసినావు తెలుసా. ఈ సబ్స్క్రైబర్స్ నీకు ఈయనకి ఏది సపోర్ట్ ఈయనకి ఇంట్రెస్ట్ ఉంది, ఇప్పుడు నేను కంటెంట్ క్రియేట్ చేస్తాడు, ఇంట్రెస్ట్ ఉంది, నేను సపోర్ట్ చేయాలని ఒక మోటివేషన్ వాళ్ళ దాంట్లో క్రియేట్ చేయాలని, అంతే తప్ప ఇప్పుడు నాకు ఆప్షన్స్ ఉన్నాయన్న అనుకో, అరే ఎందుకు రా మనం ఎందుకు సపోర్ట్ చేయాలని ఉంటుంది కొంతమందికి. ఇప్పుడు బయట ఎట్లుంటారు జనాలు, ఎందుకు ఉండరు బ్రో. ఇప్పుడు కొంతమందిని సపోర్ట్ చేస్తారు, కొంతమందిని చేయరు. ఎన్నో కపుల్స్ ఉన్నాయి, మా అన్నయ్య ఎందుకు చేయాలి, మన అన్నయ్య ఎందుకు చేస్తారు అని ఏముంది. చాలా నాకు కూడా అనిపిస్తుంది కానీ లేదా నీ కంటెంట్ చాలా మంచిగా ఉంది. ఎందుకంటే నిజ జీవితంలో ఇంట్లో అంటే ఎవరింట్లో ఎట్లా ఉంటుంది, ఒక కోడలు ఇంటికి వస్తే సో అత్తమ్మ ఎట్లా చూస్తుంది, ఇవన్నీ చాలా బాగుంది నీ కంటెంట్. ఇది ఇప్పుడు ఇంకా అప్పట్లో మై లవ్ స్టోరీ అని చెప్పి ఒక లవ్ స్టోరీ తీసినుండే. అంటే ఇద్దరు వ్యక్తులు బయటికి వెళ్ళిపోతే, ఏం లేకుండా బయటికి వెళ్ళిపోతే ఎలా జీవిస్తారు, ఎలా లైఫ్ ని లీడ్ చేస్తారు అని ఒక స్టోరీ తీసినుండే. అట్లా మంచిగా రియల్ లైఫ్ స్టోరీ బేస్ చేసుకొని కూడా చాలా తీసిన నేను. నేను ఈ 7 lakhs సబ్స్క్రైబర్స్ రాకముందుకు నేను ఎన్నో స్టోరీలు తీసి ఎంతో క్రియేట్ చేసి కష్టపడితే ఇప్పుడు వైరల్ ఉండే. ఇప్పుడు కొంచెం మనం ఏంటంటే మన స్టోరీస్ అందరు కనెక్ట్ అవుతున్నాయి, అందరు రీచ్ అవుతున్నాయి. మనం ఫస్ట్ స్టోరీస్ బాగా తీస్తుండే, మనం ఇప్పుడు రీల్ చేసి ఒక సాంగ్ మీద చేస్తే ఏదో ఒకటి వైరల్ అవుద్ది. మనం క్రియేట్ చేసి ఒక స్టోరీ చేసి కంటెంట్ చేస్తున్నాం కాబట్టి నాకు రీసెంట్గా నాకు రీచ్ వచ్చింది, నాకు కూడా మోటివేట్ మంచిగా అనిపిస్తుంది. ఇంకా కొత్తగా తీయాలి. ఇంకా వాళ్ళు ఎట్లంటే కామెంట్స్ ఎట్లా చేస్తారంటే, బ్రో చాలా బాగుంది, నెక్స్ట్ ఎపిసోడ్ చూసిన వెంటనే అడుగుతారు. నేను ఇంకా ఈ నెక్స్ట్ ఎపిసోడ్ అనే కామెంట్ ని డీలా చేయొద్దు, మళ్ళీ పెట్టేటట్టు చేయాలి అని నేను ఒక థాట్ తోటి ఇంకా మంచిగా క్రియేట్ చేస్తా అలా. సో ఎక్కువ పాపులర్ అయిన వీడియో ఏది మీది? టాప్లో ఉన్న వీడియో మమ్మీ అంటే ఇంట్లో బిర్యానీ చేసుకుంటాము. ఇంట్లో బిర్యానీ చేసుకుంటే అందరు వచ్చి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, మమ్మీ ఒక్కతే కష్టపడి చేస్తుంది ఎవరి ఇంట్లోనే, చూసారా అందరు కష్టపడి చేస్తుంది. మమ్మ వస్తుంది, వచ్చి అందరు కొట్టిస్తుంది, తింటారు, అయిపోతే ఎవ్వరు తింటారు, లేచి వెళ్ళిపోతారు. ఆ ప్లేట్లు నేనే అయితే అందరు ప్లేట్లు తీయాలి, మళ్ళీ అంత సదరాలి, తూకాలి, అదంతా ఉంటదని మేము చూసి మళ్ళీ మమ్మీకి హెల్ప్ చేసినట్టు ఒక వీడియో తీసినాము. మాత్రం అందులో ఏమి హెల్ప్ చేయలేదు. నేను లేను బ్రో, నేను 2 shots తీసి నేను బయటికి వెళ్ళి ఉండే. ఆ రోజు మా తమ్ముడు తీసి, నేను ఫస్ట్ లో ఉన్నా అంతే. ఆ వీడియో నాకు ఇంతకుముందే గుర్తుకొచ్చింది. ఎప్పుడంటే ఈయన వాటర్ పడేసిండు, నువ్వు అది మాఫ్ తెచ్చి నువ్వు క్లీన్ చేస్తున్నావు కదా, అప్పుడు అది గుర్తుకొచ్చింది నాకు. అది అంటే అది వైరల్ అయింది. దాని తర్వాత ఇంకో చిన్న 2-3 అయినాయి క్రోర్స్. అది ఒక 2.5 crore పోయింది. 2.5 crore ఒక 2 videos 3-4 videos ఉంటాయి క్రోర్స్ లో, మిగతా మిలియన్స్ లో ఉంటాయి. చెప్పాలంటే అంత క్రోర్స్ అనుకోలేదు కానీ, బట్ అది ఒక్కొక్క రోజు 5 lakhs 6 lakhs రీచ్ అయిన వీడియో అది. అంటే ఫ్యామిలీ కంటెంట్ కి బాగా రీచ్ అవుతారు అని మేము అప్పుడు అర్థమైంది మాకు. దాని తర్వాత అంటే ఎవరన్నా ఇంట్లో అందరు కూర్చొని మీరు ఈ క్రియేట్ చేస్తారా, లేకుంటే ఎట్లా? అంటే అమ్మ నాన్న నువ్వు
ఇట్లా జరిగిందిరా ఇట్లా చేద్దామని చెప్పేసి ఇట్లా మాట్లాడుకుంటారా లేకుంటే మొత్తం నువ్వే చేస్తావా? అత్తమ్మ వాళ్ళు కూడా మాట్లాడతారు. మేము ఇప్పుడు అందరం కూర్చొని మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఒక సంథింగ్ ఇప్పుడు ఏదన్నా ఒక వీడియో గురించి ఉంది, నాకు ఒక థాట్ వచ్చింది మమ్మీ ఇట్లా చేద్దామని, దానికి మాటలు ఎట్లా చేద్దాం మమ్మీ నుంచి అంటే మీరు ఇప్పుడు నేను ఒక వీడియో మమ్మీ పక్కింటితో మాట్లాడి వస్తుంటే నాకు కోపం వచ్చిందని ఇట్లా చెప్తుంటే డాడీ కొంచెం యాడ్ చేస్తాడు, అందరు కొంచెం యాడ్ చేసి లాస్ట్కి ఇట్లా చేద్దామని ఫిక్స్ అయిపోయి చేస్తాం. అందరం మాట్లాడుకుంటాం. ఏంటంటే మనం ఒక 2-3 hours షూటింగ్ ఒక వీడియోస్ తీసుకున్నా కూడా ఇంకా వెయిటింగ్ కోసం చేసుకొని కొంచెం మాట్లాడుకుంటాం. అలా మా ఫ్యామిలీ అంతా మంచిగా ఉంటుంది. మంచి సింగర్ అంట కదా? నేను సింగర్ కాదు బ్రో, నాకు పాటలే రావు. పాటలు ఆమె సిగ్గు పాటలు ఇట్లా ఏం రావు, బట్ అందరికి చెప్పగలుగుతాం. చేయాలంటే కష్టం. అందరికి చెప్పగలుగుతారు చేయాలి. నేను అందరికి డైలాగ్స్ కానీ ఏదైనా రాయడం కానీ వాళ్ళకి అక్కడ చెప్తే కానీ ఎవరికైనా కెమెరా ముంగడికి వచ్చే కెమెరా ఫియర్ ఉంటుంది, భయం అంటే తడబడుతుంది. ఓకే అలా. సరే నాకు ఏదన్నా ఒక డైలాగ్ చెప్పి నువ్వు డైరెక్షన్ చేయి, నేను డైలాగ్ చెప్తా ఏదైనా. నీకా అంటే మా రీసెంట్ ఇప్పుడు ఒక లవ్ స్టోరీ తీసుకో బ్రో. తీసుకుంటా చెప్పు. తీసుకొని ఇప్పుడు ఒక అమ్మాయి కోసం నువ్వు చాలా చేసావు, నీకోసం నేను నీకోసం ఎంతో తపన పడ్డా, కనీసం నువ్వు నన్ను తిరిగి కూడా చూడలే, అయినా కూడా నేను నీకోసం అలా ఇప్పుడు నీకు డైరెక్షన్ కూడా వస్తలే. ఇప్పుడు నీకోసం నేను చాలా తపన పడ్డా, బట్ నువ్వు కనీసం తిరిగి కూడా చూడలే. ఓకే. అయినా కూడా నేను ఊరుకోకుండా నీకోసమే నువ్వు కావాలనే తప్పిస్తూనే ఉన్నా అని ఒక తప్పిస్తున్నా అంటే ఏంది? తప్పిస్తున్నా అంటే కోరుకోండి, తప్పిస్తున్నా అంటే నీకోసమే నువ్వు కావాలని కోరుకోవడం అంటారు. ఓకే. సో చాలా బాగా చెప్పినావు. నేను చెప్పాలా ఇప్పుడు? నువ్వు చెప్పాను నేను చెప్పాను అందుకని. సో ఇప్పుడు కాల్ మాట్లాడదాం మీ చెల్లెళ్ళకి ఫోన్ చేసి. కాదు ఫీల్ అవుతారా వాళ్ళు? చేద్దామా? ఏమేమి ఫీల్ అవుతారా? ఫీలింగ్ మీరు ఇంట్లో ఉన్నారు, నేను అడుగుతున్నా ఇట్లా అయిందంట కదా సోని ఇప్పుడే నాకు చెప్పింది, నాకు బాధ నువ్వు చెప్పు ఇట్లా అనగానే ఫీల్ అయిపోయిండు సారీ చెప్పండి అని చెప్పి నువ్వు మాట్లాడు. నేను మాట్లాడుతుంటే అంటే మాట్లాడాలి. నేను మాట్లాడొద్దు అంటే ఇప్పుడు ఎట్లా క్రియేట్ చేయండి అంటే ఇంటర్వ్యూ ఉన్నట్టు క్రియేట్ చేయకండి. ఓకేనా? మీరు ఫోన్ చేసి నువ్వు ఫోన్ చేసి చేసి ఇంతకుముందు ఇట్లా మాట్లాడుకుంటప్పుడు మీరు అన్నారు కదా చెప్పిన నేను, సో యశ్వంత్ ఫీల్ అయిపోయి సంథింగ్ ఏదన్నా అంటే ఎప్పుడన్నా అలుగుతాడా మాట్లాడకుండా ఉండడం కానీ అట్లా? సో అట్లా అయిపోయిండు, మీరు ఫోన్ చేసి వారే చెప్పండి మీ మీద కొంచెం గుస్సా ఉన్నాడు ఏదో బాధపడుతున్నాడు అన్నట్టు చెప్పు. ఓకేనా? సరే ఫోన్ నువ్వు నవ్వకు, మీరు నవ్వకండి, సీరియస్గా ఉండండి. నువ్వు కూడా సీరియస్గా ఉండు, నువ్వు మాట్లాడు అని చెప్పేసి ఇస్తుంది. కాదు ఎప్పుడన్నా మాట్లాడే రైట్లో మీరు ముగ్గురు మాట్లాడుకోలే అంటే ఈ టాపిక్ మీద మాట్లాడలే. ఏమంటారు ఈ టాపిక్ మీద వాళ్ళు? ఏమంటారు ఇప్పుడు? కాదు నువ్వు మాట్లాడతావా? నువ్వే మాట్లాడు మరి. నువ్వే మాట్లాడు, నువ్వే ఇట్లా అన్నారంట కదా. ఏమంటారు? నేను అనలే అన్నా, నేను ఎందుకంటా ఒకసారి అది రియాక్షన్ స్పీకర్ అంది. హలో షాయ్. హలో షాయ్ అన్నా ఏం చేస్తారు? ఏం లేదు, తినే ఉన్నా. అవునా? మీరంట బిల్డింగ్ మీద అప్పుడు సోనీ లవ్ చేయక ముందుకు అప్పుడు మీరంటే ఏమన్నారు? హ్యాపీ బ్రదర్స్ డే పెట్టమని అన్నారా నాకు? అన్నం ఎందుకు? తెలుసా మళ్ళా మీది అప్పుడు అంటే చెయ్యకు లవ్ చేయకు అని అన్నారంట. అట్లా కాదు, సోనీ ఇంకా మా దగ్గర ఓపెన్ కాలే కదా. మీరు అన్నారంట కదా, మీరు లవ్ చేయకు వద్దని చెప్పు, వద్దు ఆయన చేయకండి అని అన్నారంట. ఎందుకంటాం నిన్ను? ఇక సోని మాట్లాడుతా మాట్లాడు. హలో సోని. ఆ రోజు అన్నారు కన్నే, ఆ రోజు నేను షాయ్ అంటే వీళ్ళే ముగ్గురు అన్నారు హ్యాపీ బ్రదర్స్ డే పెట్టు. నేనే కాల్చుకొని పెట్టి ఏమంటారు చూద్దాం అన్నా. సోని పెట్టలే నేను పెట్టలే ఆయన.
అంటే మరి ఎందుకే మా అన్ననే చేసుకోవచ్చు కదా అని అనొచ్చు కదా. తెలియదు కదా అట్లా. మీరు ఎప్పుడైనా నమ్మక ద్రోహం చేసినావు అని. ఎట్లుంటుండే మధ్య ఉంటుండే కదా రిలేషన్ అయితే. నాకేం తెలుసు మరి, నాకైతే నేనైతే పెట్టుకోలే అన్నా, నాకు తెలియదు కాబట్టి. అంటే ఇట్లా నమ్మక ద్రోహం చేయొచ్చా అన్నకి? ఆహా నీకా? ఆ. నిన్ను నమ్మకం ద్రోహం చేయాల్సి ఉంటే ఎప్పుడు తెలుసుండే. అంటే ఏం చేస్తుంది? వాళ్ళు ఏమి చేయనికి, నిన్ను చేయనికి. సరే సరే. నేను అప్పుడు బ్రదర్స్ రోజు ఉత్తిగా మేము పెట్టుకున్నాం కదా సోని కూడా పెట్టి చూద్దాం ఏమంటారు అన్నయ్య చూద్దామంటే సోనే నాకు కూడా అంత డౌట్ అది సోని నేను పెట్టా అన్నప్పుడు అసలు నేను పిచ్చిదాన్ని ఎందుకు పెట్టా అంటుందంటే పట్టించుకోలేను పెట్టా అంటుంది తీసుకోవచ్చా అనుకున్నా. అప్పటికి తెలియదు నీకు స్టోరీ ఉందని? తెలియదు మరి, అందుకే పెట్టమన్నా. అమ్మ మీరు దొంగలైతే. ఓకే సరే 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 షాయ. అయితే మనము శివన్న ఇంటర్వ్యూ చేస్తుండు శివ స్టూడియోస్ అని తెలుసు కదా, తెలుసా? తెలుసా అన్న స్పెక్స్ ఎత్తుకుంటాడుగా. అయితే ఆయన ఇంటర్వ్యూ చేస్తుండు. అయితే ఈ డౌట్ అడగండి ఒకసారి ఇంటర్వ్యూలో అని అంటే ఫోన్ చేసి నేను అడిగినా. అయితే నాకు చాలా ద్రోహం చేసినావు నువ్వు. నాకు తెలియదు మరి, నువ్వు చెప్పినావు నాకు, నువ్వు ద్రోహం చేసావు. ఇక శివన్న మాట్లాడతాడంట. ఇగో నీలాంటి చెల్లెళ్ళే అన్నలకు అందరికి మోసం చేస్తున్నారు. అన్న చూడు అంటున్నా నేను. ద్రోహం చేసిందంటే మీరే పెడతారు బ్రదర్స్ డే అని తోళ్ళకి. మరి ఎందుకు పెట్టాను? నేను సోని వద్దు వద్దుసాయి మస్తు గట్టిగా అన్నా అన్న. నేను నార్మల్ గా వద్దంటే ఏమనుకో వద్దుసాయి నేను పెట్టా అన్నా అని గమ్మునుకున్నా, కానీ అంత ఆలోచించలే నేను అప్పుడు కూడా. ఓకే సరే. వీళ్ళిద్దరు లవ్ తెలిసినప్పుడు నీకు ఏమనిపించింది? నేను నమ్మలే అసలు సోనియేనా, అసలు నేను ప్రాంక్ చేస్తుండేమో అనుకున్నా. ఓకే ప్రూఫ్ చూపించినప్పుడు నమ్మేది. చూపించిన తర్వాత అప్పుడు ఇంకా డౌట్ లోనే ఉంటుంది నిజంగా నేను అన్నా అంటే నిజంగా నేను చూడే చెప్తుండు. ఓకే ఓకే చలో ఓకే అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. ఓకే సో అంటే ఇట్లాంటి చెల్లెళ్ళు మీకు కూడా ఉండొచ్చు, వాళ్ళందరికి షేర్ చేయండి. ఇక వాళ్ళు ఏదో అట్లా కామెడీ అన్నారో మళ్ళీ. సో మొత్తానికైతే మీ లైఫ్ హ్యాపీగా రన్ అవుతుంది అంతేనా? సో ఫైనల్గా మీ మమ్మీ డాడీ గురించి నువ్వు ఏమైనా చెప్పాలంటే? మా మమ్మీ డాడీ నేను ఏం చెప్పినా సపోర్ట్ చేస్తారన్న, నాకు ఏం చెప్పినా సపోర్ట్ చేస్తాడు. అప్పుడు సాంగ్స్కి పోతా అన్నా కూడా పో అని అన్నాడు, వద్దని అనలే. బయట వాళ్ళు తిడుతురని వాళ్ళు బాధపడుతురని వద్దన్నారు, కానీ చాలా సపోర్ట్ చేసిరు నాకైతే. చాలా తిట్లు పడ్డారు నా వల్ల కూడా. సో అమ్మ నాన్నకి ఏమైనా చెప్పాలనుకుంటున్నా? అంటే ఏం అంటే వాళ్ళకి ఎన్ని చెప్పినా తక్కువనే, చాలా చేసిరు నా కోసం అంతే. సరే నువ్వు ఏమైనా చెప్పాలనుకుంటున్నావు మీ అమ్మ నాన్నకి? చెప్పేసిన బ్రో, ఎంతైనా నా కోసం నా గోల్స్ కోసం వాళ్ళు కూడా కష్టపడుతున్నారు. నాతో పాటు ఉండి యాక్టింగ్ కూడా చేస్తున్నారు. వాళ్ళకి అసలుకి మా డాడీకి ఇంట్రెస్ట్, బట్ మా మమ్మీకి అంత ఇంట్రెస్ట్ లేదు. బట్ నా కోసం ఏదైనా కొడుకు మంచి పేరు రావాలి అని చెప్పి కష్టపడుతుంది నాతోటి. నీ డ్రీమ్ ఏంది అసలు? ఏం అవ్వాలనుకుంటున్నావు? నా డ్రీమ్ అంటే ఏదన్నా ఒక ప్రోగ్రాంలో కనబడాలని బ్రో. అంటే టీవీ ప్రోగ్రామ్స్లో అటెండ్ అయ్యి ఏదన్నా అంత చిన్నదా నీ డ్రీమ్? అంటే ఒక మూవీ తీయాలని అట్లా కాదు బ్రో. ఇప్పుడు టీవీలో ఇప్పుడు ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా, అందులో పార్టిసిపేట్ చేయడం కానీ. ఇప్పుడు నాకు మెయిన్ డ్రీమ్ అయితే మూవీ తీయడం. అది చెప్పాలి. అంటే నేను మెయిన్ డ్రీమ్ ఒక మూవీ తీస్తాను, ఒక మంచి మూవీ స్టోరీ అయితే అందరికీ. ఒక నిజం చెప్తా, సోనీ సైలెంట్ ఉన్న ఆ మైండ్లో చాలా తెలివి ఉంది. నువ్వు ఆమెనే ఆయనకి ఉంటుందండి, ఆయననే ఇయ్యాలి అట్లా అవుతుంది, కానీ వేరే ఇంటర్వ్యూస్ ఆయననే మంచిగా చెప్తాడు నాకన్నా. మరి ఎందుకు ఇట్లా అవుతుంది రోజు? ఏమో అదే అర్థమవుతుంది నాకు. నేనంటే భయమా? అట్లేదు మరి అట్లేం లేదు, ఏం ఆలోచిస్తున్నావు? అట్లేం లేదు. నేను డ్రీమ్ అంటే మూవీ మంచి ఒక మూవీ తీద్దామని అనుకున్నాను. దానికోసమే ఇదంతా, ఒక పెట్టుబడి కోసమే. అది ఎంత ఏం కదా ఇప్పట్లోనో కాదు, బట్ నేను కొంచెం ఫేమ్ వచ్చిన దాని తర్వాత ఒక మంచి మూవీ తీసుకొద్దామని, ఒక మంచి బ్యానర్ మీద, ఒక మంచి బ్యానర్ లో మూవీ తీద్దాం. థియేటర్లో మా నేమ్స్ పడాలి అని ఒక కోరిక ఉంటుంది, ఎప్పుడు మేము అనుకుంటాం. ఎప్పుడైనా సినిమా చూసే ముందు, సినిమా చూసిన తర్వాత వాళ్ళు ఫీల్ అయ్యి ఆ పేర్లు చదివి బాగా తీశారు నా సినిమా అని చెప్పి బయటికి నడుచుకుంటూ వచ్చి ఆ మాట అంటే అది నేను వింటే చాలు,
ఇట్లా ఉంటుంది కదా బ్రో, సినిమా చూసి వస్తాం అని బాగా తీసిర్రా సినిమా, ఎవరో కొత్త వాళ్ళైనా సరే అని అనుకుంటా బయటకు వస్తా, ఫీలింగ్ వేరే ఉంటుంది ఆడియన్స్. సో ఫైనల్ క్వశ్చన్ ఇది, మీరు పెళ్ళి చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ మీ కాలేజ్లో ఫ్రెండ్స్ కానీ సో మీ సార్స్ కానీ మీ టీచర్స్ కానీ ఎవరైనా సో ఇంత చిన్న ఏజ్లో ఎందుకు పెళ్లి చేసుకోరని చెప్పి ఎవరైనా క్వశ్చన్ వేసిరా మిమ్మల్ని? నాకేసినారు. ఓకే, సో నువ్వు చెప్పు ఏమన్నారు? అయితే నేను మొన్న హాల్ టికెట్ తీసుకుందామని పోయినా, ఇంత జల్లి ఎందుకు చేసుకున్నావు మ్యారేజ్ అది ఇది అని చాలా అడిగారు. అడిగితే ఇక ఏం చెప్పలే, అలా అయిపోయింది అది ఇది అని చెప్పేసి వచ్చేసి. ఎవరికి ఏం చెప్పినా అర్థం కాదు, మన పర్సనల్ మనకు తెలుసు. ఏంటంటే ఇప్పుడు వీళ్ళ మమ్మీ వాళ్ళు చేస్తా అన్న విషయం వాళ్ళకి తెలియదు, అందరికీ చెప్పుకోలేము మా మమ్మీ వాళ్ళే చేసిరని వాళ్ళని బ్యాడ్ చేయలేము. అలా అయిపోయిందని చెప్పి గమ్మునుకోవడం కన్నా పెద్దగా ఏం చేసేది లేదు అక్కడ, అంతే. సో థ్యాంక్ యూ సో మచ్. అంటే చిన్నతనంలోనే మీరు పెళ్లి చేసుకున్నారు, సో ఇట్లనే మంచి హ్యాపీగా ఉండాలి, మంచి పేరు సంపాదించాలని చెప్పేసి మా శివ స్టూడియోస్లో మేము కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న.